Dear students, welcome to IACE. Today's our discussion, today's mathematics explanation, part 1 explanation. Ee part 1 lo manam 1 to 27 questions discuss cheddam. So see the first question. The LCM of two numbers is 45 times of their HCF. If the sum of the LCM and HCF of these two numbers is 1150 and one of the number is 125, then find the other number. రెండు సంఖ్యల కసాగు మరియు ఒకటి గసాబాకి 45 రెట్లు. ఒకవేళ ఆ రెండు సంఖ్యల కసాగు మరియు గసాబా మొత్తం 1150 అయితే ఒక సంఖ్య 125 అయితే మరొక సంఖ్య ఎంత? చూడమ్మా, గసాబా ఏమంటున్నాడంటే, సో కసాగు ఏమంటున్నాడంటే ఎల్సిఎం ఈజ్ 45 టైమ్స్ ఆఫ్ దేర్ హెచ్సిఎఫ్ అంటున్నాడు. 45 టైమ్స్ ఆఫ్ దేర్ హెచ్సిఎఫ్ అంటున్నాడు. కసాగు గసాబాకి 45 రెట్లు. అంటే ఇక్కడ మనకు వాళ్ళ రెండింటి సమ్ ఇచ్చున్నాడు. ఎల్సిఎం ప్లస్ హెచ్సిఎఫ్, ఎల్సిఎం ప్లస్ హెచ్సిఎఫ్, ఎల్సిఎం ప్లస్ హెచ్సిఎఫ్, ఎల్సిఎం ప్లస్ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ ఏమో 1150. ఇప్పుడు ఎల్సిఎం అంటే ఏమని రాసుకున్నాం మనం? 45 టైమ్స్ ఆఫ్ హెచ్సిఎఫ్ రాసుకున్నాం కదా. అంటే ఎల్సిఎం ప్లస్లో 45 టైమ్స్ ఆఫ్ హెచ్సిఎఫ్ పెడితే అప్పుడు ఏమవుతుందండి? 45 హెచ్సిఎఫ్ ప్లస్ హెచ్సిఎఫ్ 46 హెచ్సిఎఫ్. In 46 table 1150 goes how many times? 25 times. 46 25 times 1150. 46 25 times. 40 25 times 1000. 6 25 times 150. 150 plus 1000 1150. Yes. HCF is 25. If HCF is 25, other number is also multiple of 25 na? Multiple of 25. Multiple of 25. Two options are ఉన్నాయి. Two options ఉన్న ప్రాబ్లం ఏం లేదు. ఒకవేళ మనకు ఇంకో రూల్ కూడా తెలుసు. ప్రొడక్ట్ ఆఫ్ ద టూ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. రెండు సంఖ్యల లబ్ధం ఈజ్ ఈక్వల్ టు వాటి యొక్క కసాగు మరియు గసాబా లబ్ధానికి సమానం. ఎస్, ఒక సంఖ్య 125, మరొక సంఖ్య మనం కనుక్కోవాలి. ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం. ఎల్సిఎం అంటే ఏమని చెప్పా? 45 టైమ్స్ ఆఫ్ ద హెచ్సిఎఫ్. 45 ఇంటూ హెచ్సిఎఫ్, హెచ్సిఎఫ్ అంటే 25. ఈ మొత్తం ఎల్సిఎం 45 టైమ్స్ ఆఫ్ హెచ్సిఎఫ్ ఇంటూ హెచ్సిఎఫ్. హెచ్సిఎఫ్ అంటే ఎంత? 25. So 25 5 times 5 9s are 925 times is what? 225. Therefore another number will be 225. Option B will be the right answer. Find the smallest number which when added to 7 the sum is exactly divisible by 18 24 48 80. 7కు జోడించినప్పుడు మొత్తం ఖచ్చితంగా 18 24 48 మరియు 80తో భాగించబడే చిన్న సంఖ్యను కనుగొనండి. చూడండి ఒకసారి మీరు చూస్తే ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు మనకు 7కు జోడించిన తర్వాత అంటున్నాడు. 7కు జోడించిన తర్వాత అంటున్నాడు అంటే 7 యాడ్ చేసిన తర్వాత అంటున్నాడు. అంటే ఈ సెట్ ఆఫ్ నెంబర్స్కి మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి ఆ 7 జోడించున్నారు కాబట్టి యాడ్ చేస్తున్నారు కాబట్టి దాన్ని తీసేసి సరిపోతుంది. ఈ సెట్ ఆఫ్ నెంబర్స్కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు 24 చేయక్కర్లేదు, ఎందుకంటే 24 అనేది 48లో ఉంటుంది. 24 2s are 48. సో 48 to 80 ఇట్ గోస్ 16 టేబుల్ మ్యాక్సిమం. స్మాలెస్ట్ నెంబర్ గోస్ 3 times. సో 3 times of 80 240. ఇప్పుడు 240కి 18కి ఎల్సిఎం తీసుకోండి. ఇట్ గోస్ 6 టేబుల్ మ్యాక్సిమం. స్మాలెస్ట్ నెంబర్ గోస్ 3 times. 3 times of 240 720. ఎల్సిఎం 720 వచ్చింది. దాంట్లోంచి మనం 7ని జోడించిన తర్వాత అన్నారు కాబట్టి 7ని యాడ్ చేసిన తర్వాత అన్నారు కాబట్టి 7ని తీసేసి సరిపోతుంది. సో యువర్ ఆన్సర్ ఈజ్ వాట్? 713. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. In a division sum, the divisor is 4 times the quotient and twice the remainder. If A and B are the respectively the divisor and the dividend, so then what happened? The relation అడుగుతున్నాడు. విభజన మొత్తంలో విభాజకం భాగఫలానికి 4 రెట్లు మరియు శేషానికి 2 రెట్లు. ఒకవేళ ఏ మరియు బి వరుసగా విభాజకం మరియు విభాజ్యం అయితే సో ఇక్కడ ఇచ్చినటువంటి 4 రిలేషన్లో ఏ రిలేషన్ కరెక్ట్ అంటున్నాడు. ఓకే, సో మనకు రిలేషన్ తెలుసండి. సో డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్. సో మనకి చాలా క్లియర్గా తెలుసు విభాజ్యము అంటే విభాజకము ఇంటూ భాగాఫలం ప్లస్ శేషం కదా. సో ఇక్కడ మనకు ఆ డివిజన్ సమ్ మీకు ఆ రిలేషన్ అంటే కూడా తెలుసు. ఇక్కడ ఏమంటున్నాడంటే ఒకసారి మీరు చూస్తే ద డివైజర్ ఈజ్ 4 times ద కోషంట్ అన్నాడు. 4 times ద కోషంట్ అన్నాడు. సో డివైజర్ని ఏమనుకుంటున్నామా? ఏ ఈజ్ ద డివైజర్. ఏ ఈజ్ ద డివైజర్. సో డివైజర్ ఈజ్ 4 times ద కోషంట్ అన్నాడు. అంటే కోషంట్ మనం A/4 అనుకుంటే సో డివైజర్ ఏ అవుతుంది కదా. ఇప్పుడు చూడండి, డివైజర్ ఈజ్ 4 times ద కోషంట్. డివైజర్ ఏ కాబట్టి కోషంట్ని A/4 అనుకుంటే అప్పుడు డివైజర్ అనేది కోషంట్కి సో 4 రెట్లు అవుతుంది కదా. దీన్ని ఇంటూ 4 వేస్తే ఏ వస్తుంది కదా. సో ఇక్కడ చూడండి అమ్మా, విభాజకము భాగాఫలానికి 4 రెట్లు కదా. విభాజకము అంటే ఏ అనేది భాగాఫలానికి 4 రెట్లు. భాగాఫలాన్ని ఇంటూ 4 చేయండి, ఇది వస్తుంది. ఓకేనమ్మా.
ఇంకా మరియు శేషానికి 2 రెట్లు అన్నాడు అండి. శేషానికి 2 రెట్లు అన్నాడు కాబట్టి శేషాన్ని a/2 అనుకుందాం. చూడండి, విభాజకము శేషానికి 2 రెట్లు. ఇప్పుడు దీన్ని ఇంటూ 2 చేస్తే విభాజకం వస్తుంది కదా. సో డివైజర్ ఈజ్ 2 times ద రిమైండర్. సో రిమైండర్ని ఇంటూ 2 చేయండి, డివైజర్ వస్తుంది. ఎస్, మనకు రిలేషన్ ఏంటమ్మా? సో డివైజర్ ఇంటూ విభాజకము ఇంటూ భాగఫలం. సో కోషంట్ ప్లస్ రిమైండర్ అంటే a/2 ఈజ్ ఈక్వల్ టు విభాజ్యము అంటే ఏంటి? బి. సో ఒకసారి మీరు చూస్తే ఇక్కడ ఎల్సిఎం 4 అవుతుందండి. అంటే ఇక్కడ a² ప్లస్ 2a/4 ఈజ్ ఈక్వల్ టు బి. ఎల్సిఎం 4 అవుతుంది. ఆ 4 అవతలకు పంపించి బి అవతలకు పంపించండి అమ్మా. అంటే న్యూమరేటర్లో ఏని కామన్ తీయండి. ఏని కామన్ తీస్తే ఏం మిగులుతుందండి? a+2 డివైడెడ్ బై b ఈజ్ ఈక్వల్ టు 4. సో ఈ రకంగా ఏ ఆప్షన్ ఉందో చూడండి అమ్మా. సో ఆప్షన్ డి ఉంది కదా. ఎస్, a into a+2 by b is equal to 4. So your answer is what? Option D. Option D will be the right answer. Find the remainder. శేషమును కనుగొనండి. ఈ ఇచ్చినటువంటి రిలేషన్లో శేషాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఒకసారి చూడండి అమ్మా. దీన్ని 119 to the power of 37 by 37 minus 80 to the power of 37 by 37 minus plus 103 to the power of 37 by 37 minus 68 to the power of 37 by 37. చూడమ్మా, దీనికి 37 ఎన్ని టైమ్స్ పోతుంది? ఇది 3 times పోతుంది కదా. 37 3 times అంటే ఎంతమ్మా? సో 111 పోతే మనకి ఏముంటుంది? 8 ఉంటుంది. అంటే 8 to the power of 37 మైనస్ 37 2 times అంటే ఎంతమ్మా? 74 పోతే రిమైనింగ్ 6 అంటే 6 to the power of 37 ప్లస్ 37 3 times అంటే 111. కానీ 111కి ఇది ఎంత తక్కువ ఉంది? 8 తక్కువ ఉంది. అంటే 8 తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ కాస్త మైనస్ అవుతుంది. దాన్ని మనం సో 8 to the power of 37 నెక్స్ట్ మైనస్ 37 2 times అంటే 74. 37 2 times అంటే ఎంత? 74. అంటే ఎగ్జాక్ట్ 6 తక్కువ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది. అప్పుడు మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. అంటే 6 to the power of 37. ఇప్పుడు చూడండి, minus 6 to the power of 37 plus 6 to the power of 37 get cancelled, plus 8 to the power of 37 minus 8 to the power of 37 get cancelled. So your answer will be option A. Option A will be the right answer. What is the unity digit? ఒకట్లో స్థానంలోని విలువను కనుగొనండి. సో ఒకట్లో స్థానంలో విలువను మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మీ అందరికి కూడా తెలుసు. సో 2కి సైక్లిసిటీ 4 ఉంటుంది, 3కి సైక్లిసిటీ 4 ఉంటుంది. సో అదేవిధంగా 7కి సైక్లిసిటీ 4 ఉంటుంది, 8కి సైక్లిసిటీ 4 ఉంటుంది, 4కి సైక్లిసిటీ 2 ఉంటుంది, 9కి సైక్లిసిటీ 2 ఉంటుంది. ఇంకా 1 పవర్లో ఏమన్నా 1 వస్తుంది, 5 పవర్లో ఏమన్నా 5 వస్తుంది, 6 పవర్లో ఏమన్నా 6 వస్తుంది. ఈ రూల్ తెలిస్తే చాలు. చూడమ్మా, ఒకసారి మీ జాగ్రత్తగా చూస్తే 7 ఉంది, పవర్లో 666 ఉంది. అంటే పవర్ని మనం 7కి సైక్లిసిటీ, సో 7 యొక్క చక్రీయత 4 కాబట్టి సో మనం 4తో డివైడ్ చేయాలి పవర్ని. ఈ పవర్ని ఘాతంలో ఉన్నదాన్ని 4తో డివైడ్ చేయాలి. సో 4కి డివిజిబిలిటీ రూల్ ఏంటి? మీకు అందరికీ కూడా చెప్పాను. చివరి 2 స్థానాలు మాత్రమే చూసుకోవాలి. అంటే చివరి 2 స్థానాలు చూస్తే 66/4 అంటే మనకు రిమైండర్ 2 వస్తుంది. ఆ రిమైండర్ని మనం 7కి ఘాతంలో వేసుకోవాలి, 7కి పవర్లో వేసుకోవాలి. ప్లస్ ఇంకా ఇది చూడాల్సిన అవసరం లేదు. 5కి పవర్లో ఏమన్నా 5 వస్తుంది, 5కి పవర్లో ఏమన్నా 5 వస్తుంది. 8కి సైక్లిసిటీ ఎంత? 4. అంటే ఈ పవర్లో ఉన్నదాన్ని 4తో భాగించాలి. ఓన్లీ లాస్ట్ 2 డిజిట్స్ మాత్రమే చూడాలి. 22ని 4తో చేస్తే శేషం 2 వస్తుంది. అంటే 8². ఓకేనమ్మా, 8². నెక్స్ట్ ప్లస్ 4కి సైక్లిసిటీ ఎంత? 2. అంటే దీన్ని 2తో చేస్తే ఏమొస్తుందంటే రిమైండర్ 0 వస్తుంది, శేషం 0 వస్తుంది. శేషం 0 వచ్చినప్పుడు దాని యొక్క చక్రీయత ఎంతైతే ఉంటుందో, దాని యొక్క చక్రీయత సైక్లిసిటీ ఎంతైతే ఉంటుందో అదే మనం పవర్లో పెట్టుకోవాలి. అంటే 4కి సైక్లిసిటీ 2 కాబట్టి సో 4² వస్తుంది. 1కి పవర్లో ఏమన్నా 1 వస్తుందండి. ప్లస్ సో 2కి సైక్లిసిటీ 4 కాబట్టి సో ఈ చివరి 2 స్థానాలని పవర్లో ఘాతంలో ఉన్నటువంటి చివరి 2 అంకెల సంఖ్య 4తో భాగిస్తే సో మనకు 4వ టేబుల్ ఎన్నిసార్లు పోతుందమ్మా? సో 4 18 times 72, 4 19 times 76, అంటే 1 అనే రిమైండర్ మిగులుతుంది. సో ఆ 1ని మనం 2 పవర్లో పెట్టుకుంటాం. 2 power 1 అంటే 2.
ఇప్పుడు మీరు చూడమ్మా 7 స్క్వేర్ అంటే ఎంత వస్తుంది? 9 వస్తుంది, ప్లస్ 5. 8 స్క్వేర్ అంటే 4 వస్తుంది, 64 అంటే. సో 4 స్క్వేర్ అంటే 6 వస్తుంది, 1 + 2. యాడ్ చేయండి అమ్మా. 14 అంటే 4, 8, 14 అంటే 4, 4 + 1 5, 5 + 2 7. So your answer is what? 7. Option A will be the right answer. Option A will be the right answer. A carpenter undertakes to supply 2000 tables at 17.25 each. He estimates that if 10% are defective, which will be sold at 50%, then the profit will be 15% on his whole outlay. So when the tables were supplied, 70% of the tables were found to be defected. So then what loss did he incurred? ఒక వడ్రంకి ఒక్కొక్కటి 17.25కి అమ్మాలని 2000 టేబుల్ అమ్మాలని సిద్ధమయ్యాడు. అమ్మే క్రమంలో 10% కింద డ్యామేజ్ అయ్యే ప్రొడక్ట్స్ కింద ఉన్నట్లయితే ఆ డ్యామేజ్ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ని 50%కి అమ్మేస్తున్నాడు. అంటే ఎంఆర్పి ఎంతైతే ఉంటుందో దాని మీద 50%కి అమ్మేస్తున్నాడు. ఒకవేళ అలా అమ్మితే అతనికి మొత్తం మీద 15% లాభం వచ్చింది. ఒకవేళ అతను అమ్మేటప్పుడు 10% డ్యామేజ్ అనేవి కాకుండా 70% డ్యామేజ్ అనేవి ఉన్నట్లయితే లాభం ఎట్ట వస్తే రాదు, నష్టం వస్తుంది. అయితే ఎంత నష్టం వస్తుందని అడుగుతున్నాడు. ఓకే చూడమ్మా, ఇప్పుడు మనము మొదటి కేసులో చూస్తే 10% డిఫెక్ట్ అయినాయి. అంటే 2000 టేబుల్స్లో 10% అంటే 200. ఆ 200 టేబుల్స్ని ప్రైస్లో 50%కి అమ్ముతున్నాడు అండి. ప్రైస్లో 50%కి అమ్ముతున్నాడు. ప్రైస్ అంటే 17.5 కదమ్మా, 17.25. 50% అంటే 1/2 కదా, బై 2. వచ్చుండమ్మా 2కి 2 క్యాన్సిల్ అయిపోతే 100 × 17.25 అంటే 1725. ఇది డ్యామేజ్ అయినటువంటి ప్రొడక్ట్స్ ఇవి. ఓకేనమ్మా, డ్యామేజ్ అయినటువంటి ప్రొడక్ట్స్. ఇంకా రిమైనింగ్ అంటే ఎన్ని ఉంటాయి అంటే 1800 ఉంటాయి. ఇంటూ 1800 మాత్రం ఒరిజినల్ డ్యామేజ్ కాలేదు, అంటే యాక్చువల్ ప్రైస్కి అమ్ముతాం. ఇప్పుడు 2 సున్నాలకి 2 డెసిమల్స్ తీసేస్తే సో మనకి ఇంకేం మిగులుతుంది చూడమ్మా, 18 × 1725 ఉంటుంది. 18 5 జార్స్ ఎంతమ్మా? 90. 18 5 జార్స్ ఎంత? 90. 18 2 జార్స్ ఎంత? 36. 36 + 9 ఎంతమ్మా? 45. సో 18 7 జార్స్ 126. 18 7 జార్స్ ఎంతమ్మా? 126. 126 + 4. సో 126 + 4 అంటే 130. 13 అనేది క్యారీ ఫార్వర్డ్. 18 1 జార్స్ 18. 18 + 13. 18 + 13 అంటే 31. అంటే 31,050. సో టుగెదర్ ఎంతమ్మా? టుగెదర్ ఎంత? మొత్తం ఎంత అండి టుగెదర్? సో 1725 అంటే 32,000. సో 25 50 అంటే 75. 32,775 అంతే కదా. 31,000 ఒక 1,000 32,000. నెక్స్ట్ 725 + 50 775. ఈ 32,775 అమ్మినప్పుడు మనకు 15% ప్రాఫిట్ వచ్చింది. అంటే 15% ప్రాఫిట్ వచ్చిందంటే సో దాన్ని మనం ఎలా రాసుకుంటామండి? 115% రాసుకుంటాం. ఎలా రాసుకుంటాం? 115%. అంటే 115% అంటే 32,775. ఇప్పుడు మనకు 100% కావాలి. సో 115 ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? 2 టైమ్స్ పోతుంది. 3 టైమ్స్ అయితే పోదు, 2 టైమ్స్ పోతుంది. 230. సో 230 తీసేస్తే ఎంత ఉంటుందండి? సో 230 ఏం తీసేస్తున్నట్లయితే 97 ఉంటుంది. అండ్ 977. 977 అంటే 8 టైమ్స్ పోతుందండి. సో 800 920. 920 పోతే ఇంకెంత ఉందండి? ఇంకో 5 టైమ్స్ పోతుంది. 285 టైమ్స్ పోతుంది. అంటే 285 × 100 28,500. దిస్ 28,500 ఈజ్ వాట్ అమ్మా? టోటల్ కాస్ట్ ప్రైస్. ఇప్పుడు మనము 70% టేబుల్స్ డ్యామేజ్ అయినాయి కాబట్టి ఇప్పుడు ఈ క్రమంలో అమ్మితే మనం ఎంత కమ్మామో తెలిస్తే కాస్ట్ ప్రైస్ మనకు 28,500 తెలుసు కాబట్టి అప్పుడు ఎంత నష్టం వస్తుందో తెలుస్తుంది. చూడమ్మా 70% 1400 టేబుల్స్ కదమ్మా. సో 1400 టేబుల్స్ అండి. సో 1400 హాఫ్ ప్రైస్కి అమ్ముతున్నాం, అంటే 50% ప్రైస్కి అమ్ముతున్నాం. అంటే 17.25/2. 2 టేబుల్ 7 టైమ్స్ క్యాన్సిల్ చేస్తే ఈ 2 zeros-కి 2 డెసిమల్స్ క్యాన్సిల్ అయిపోతే 7తో మల్టిప్లై చేస్తే 717 టైమ్స్ అంటే ఎంత? 119. 717 టైమ్స్ అంటే 119. సో 119 అంటే 11,900 ప్లస్ 725 టైమ్స్ అంటే ఎంతమ్మా? 725 టైమ్స్ అంటే 175. అప్పుడు ఎంత వస్తుందండి? 12,075 వస్తుంది. 12,075. ఈ 12,075 అనేది ఆ డ్యామేజ్ అయినటువంటి ప్రొడక్ట్స్. ఇంకా డ్యామేజ్ అవ్వకుండా ఇంకా 30% ఉంటాయి కదా. 70% డ్యామేజ్ అని అంటే ఇంకా మిగతా 30% ఒరిజినల్ ప్రొడక్ట్సే కదా. సో 30% ఎన్ని ప్రొడక్ట్స్ అమ్మా? 600 ఇంటూ ఒక్కొక్కటి ఎంతమ్మా? 17.25. ఇప్పుడు చూడండి ఈ 2 డెసిమల్కి దీన్ని క్యాన్సిల్ చేయండి. 17 6 జార్స్ ఎంత? 10,200. సో 625 టైమ్స్ అంటే ఎంతమ్మా? 150. అంటే 10,350. 10,350. నా చూడమ్మా ఇక్కడ 12,000 ఇక్కడ 10,000.
12,000, 10,000, 22,000. 22,000 ఇక్కడ 75, ఇక్కడ 350 అంటే 425. సో మొత్తం 22,000. సో 425. ఇది సెల్లింగ్ ప్రైస్ అండి. 70% డ్యామేజ్ అయినప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఇది మొత్తం. సో ఆ డిఫరెన్సే కదమ్మా. డిఫరెన్స్ ఎంత వస్తుందమ్మా? 6,000. సో 500లోంచి ఒక 25 తీసేస్తే 425 తీసేస్తే 75 అంటే 6,075. సో ఎంత లాస్ వచ్చిందంటే 6,075 అండి. ఆప్షన్ డి విల్ బి ద రైట్ ఆన్సర్. Out of total population of 5,000 people in a village, the men increased by 10%, women by 15%. Thus the total population becomes 5,600 in a year. Find how many men were there in the village. ఒక గ్రామంలోని మొత్తం 5,000 మంది జనాభాలో పురుషులు 10% మరియు స్త్రీలు 15% ఉన్నారు. 15% పెరిగారు. ఆ విధంగా పెరగడం వల్ల జనాభా 5,000 కాస్త 5,600 అయింది. అప్పుడు గ్రామంలో ఎంతమంది పురుషులు ఉన్నారో కనుగొనండి. చూడమ్మా, పురుషులకి చూస్తే 10% పెరిగారు. పురుషులు చూస్తే 10% పెరిగారు. స్త్రీలు చూస్తే 15% పెరిగారు. 15% పెరిగారు. కానీ ఓవరాల్గా ఎంత శాతం పెరిగారో తెలియదు. కానీ మనకు 5,000 కాస్త 5,600 అవుతుందని తెలుసు. అంటే టోటల్గా మనకు 600 పాపులేషన్ పెరిగారు. ఈ 600 పాపులేషన్ దేని మీద పెరిగారు? 5,000 మీనే కదా. అంటే 5,000 నుండే కదా 5,600 అయింది. అంటే 5,000 మీనే కదా 600 పెరిగింది. ఎస్, మనకి ఎంత శాతమో కావాలి. చూడమ్మా, ఒకసారి మీరు చూస్తే సో అన్ని జీరోస్కి క్యాన్సిల్ చేసినట్లయితే 60/5 మిగులుతుంది. 60/5 అంటే ఎంతమ్మా? 12%. అంటే ఓవరాల్గా 12% పెరిగిందండి. ఓవరాల్గా ఇప్పుడు మిశ్రమాలను అప్లై చేయొచ్చు, మిక్చర్స్ని అప్లై చేయొచ్చు. 15-12 డిఫరెన్స్ ఈస్ 3, 10-12 డిఫరెన్స్ ఈస్ 2, 3:2. అంటే మొత్తం కూడా ఒకసారి మీరు చూస్తే 3 భాగాలేమో పురుషులు ఉన్నారు, మెన్ ఉన్నారు, 2 పార్ట్స్ ఏమో స్త్రీలు ఉన్నారు. మొత్తం 5 పార్ట్స్. 5 పార్ట్స్ అంటే 5,000 కదా. అడిగింది ఎంతమంది పురుషులు ఉన్నారో కనుగొనండి. హౌ మెనీ మెన్ ఆర్ దే. సో 5 పార్ట్స్ 5,000 అయితే 5 పార్ట్స్ 5,000 అవుతే 3 పార్ట్స్ ఎంత అవుతుందమ్మా? 3,000 అవుతుంది. సో యువర్ ఆన్సర్ ఈజ్ వాట్? 3,000. సో ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్. ఇన్ ఏ స్కూల్ 20% of the scholars are infants under 8 and the number of scholars above 8 is 2/3 of the number of scholars of 8 and amounts to 48. Find the number of scholars in the school. సో ఒక పాఠశాలలో 20% మంది సో ఉన్నటువంటి విద్యార్థుల్లో సో 8,000 లోపు శిష్యులు ఉన్నారు. మరి 8 కంటే ఎక్కువ ఉన్న విద్యార్థుల సంఖ్య 8 మంది పండితుల సంఖ్య. తెలుగులో కొంచెం సో ఈ కన్వర్షన్ అనేది కొంచెం రాంగ్ ఉందండి. ఇంగ్లీష్లో పర్ఫెక్ట్గా ఉంది క్వశ్చన్, తెలుగులో సో కన్వర్షన్ రాంగ్గా ఉందమ్మా. సో తెలుగు చదివితే మీకు అర్థం కాదు కూడా క్వశ్చన్. ఒకసారి ఇంగ్లీష్ క్వశ్చన్ చూడండి అమ్మా. సో ఇన్ ఏ స్కూల్ 20% ఆఫ్ ద స్కాలర్స్ ఆర్ ఇన్ఫాంట్స్ అండర్ 8 అంటే 8 సంవత్సరాలు తక్కువ ఉన్నటువంటి వయసు ఉన్నవాళ్ళు. అండ్ ద నెంబర్ ఆఫ్ స్కాలర్స్ అబోవ్ 8 ఈస్ 2/3 ఆఫ్ ద స్కాలర్స్ ఆఫ్ 8 అంటే ఎగ్జాక్ట్ 8 years ఉన్న వాళ్ళలో 2/3 అంటున్నాడు. అంటే ఎగ్జాక్ట్గా 8 years ఉండేవాళ్ళు 3 parts. సో 8 కన్నా ఎక్కువ ఉండేవాళ్ళు 2 parts. ఈ 2 parts వాల్యూ ఇచ్చున్నాడు విచ్ ఈస్ 48. అంటే 2 parts వాల్యూ ఈజ్ 48. దెన్ 3 parts వాల్యూ ఈజ్ వాట్ అమ్మా? 72. సో టుగెదర్ ఈజ్ హౌ మచ్ అండి? 120. టుగెదర్ ఈజ్ వాట్ అమ్మా? 120. 120 ఈజ్ నాట్ యువర్ ఆన్సర్ అండి. దీస్ ఆర్ నాట్ టోటల్. ఎందుకంటే మళ్ళీ 20% ఆఫ్ ద స్టూడెంట్స్ ఎక్కడ ఉన్నారు? బిలో 80 ఉన్నారు, బిలో 8 years ఉన్నారు. అంటే వాళ్ళని కూడా లెక్కెట్టాలి మనం. అంటే 20% అంటే వీళ్ళు 80% అనే కదా అర్థం. వాళ్ళు 20% వీళ్ళు 80% అనే కదా అర్థం. సో 80% అంటే 4 parts. 4 parts అనేవాళ్ళు 120 అయితే మనకు కావాల్సిన టోటల్ అంటే 5 parts. సో 430 times 530 times 150 అంటే టోటల్ ఇట్ ఈస్ 150. టోటల్ ఇట్ ఈస్ వాట్? 150. ఈ 80% అంటే 120, దెన్ 100% విల్ బి సో 150. సో 80%. మీకు ఎలా తెలుసు సార్? ఇప్పుడు బిలో 8 అనే వాళ్ళు 20% ఉన్నారంటే 8 కన్నా అబోవ్ వాళ్ళు 80% ఉన్నట్టే కదా. 80% వాల్యూ 120 అంటే మరి 100% వాల్యూ 150 కదా. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ డి. ఫర్ ఏ క్యాష్ పేమెంట్ a shopkeeper allows a discount of 2.5% on the market price of his goods. Under the condition he makes a profit of 17% on his outlay. What would be his gain percentage on his outlay if he had not allowed any discount? సో నగదు చెల్లింపు కోసం దుకాణదారుడు తన వస్తువుల యొక్క గుర్తించబడిన ధరపై 2.5% తగ్గింపును అనుమతిస్తాడు. షరతులతో అతను తన ఖర్చుపై 17% లాభం పొందుతాడు. ఒకవేళ అతను ఎటువంటి డిస్కౌంట్ ఇవ్వకపోతే సో అతను ఎంత లాభ శాతం పొందుతాడు? అంటే 2.5% డిస్కౌంట్ ఇచ్చినప్పుడే, ఒకసారి నువ్వు చూడు, 2.5% డిస్కౌంట్ ఇచ్చినప్పుడే 17% లాభం వచ్చింది. అసలు డిస్కౌంట్ ఏమి ఇవ్వకపోతే
ప్రాఫిట్ ఖచ్చితంగా 17 కన్నా ఎక్కువే ఉంటుంది కదా, ప్రాఫిట్ ఖచ్చితంగా 17 కన్నా ఎక్కువే ఉంటుంది కదా. చూడండి 2.5% డిస్కౌంట్ అంటే దాన్ని ఎలా రాసుకుంటాము మనం, 97.5% రాసుకుంటాం అంతే కదా. 97.5% ఆఫ్ ఎంపీ ఈజ్ ఈక్వల్ టు, మనకు ఆ కేసులో 17% ప్రాఫిట్ వచ్చింది. 17% ప్రాఫిట్ అంటే ఎలా రాసుకుంటామండి, 117% ఆఫ్ సిపి. ఎస్ అన్నా. ఇక్కడ ఎంపీ ఎందుకు రాస్తాం, డిస్కౌంట్ ఎంపీ మీద క్యాలిక్యులేట్ చేస్తాం, గుర్తించబడిన ధరపై క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ 170 ఎందుకు రాస్తాం, 17% ప్రాఫిట్ కాబట్టి. సిపి ఎందుకు రాస్తాం, ప్రాఫిట్ అంటే సిపి మీద క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి. డిస్కౌంట్ ఏమి ఇవ్వకపోతే అంటే 100% కదా. అయితే ఎంత పర్సెంట్ కనుక్కుంటే 100 కన్నా ఎంతైతే ఎక్స్ట్రా వస్తుందో అది మీ ఆన్సర్ అవుతుంది. చూడమ్మా ఒకసారి మీరు చూస్తే ఆల్ ఆఫ్ యూ. సో ఎన్ని టైమ్స్ పోతుంది అప్రాక్సిమేట్గా చెప్పండి. సో అప్రాక్సిమేట్గా 1.2 టైమ్స్ పోతుంది అప్రాక్సిమేట్గా. ఓకేనమ్మా. సో 1.2 టైమ్స్ ఆఫ్ 100, 1.2 టైమ్స్ ఆఫ్ 100 అంటే ఎంతమ్మా, 120. అప్రాక్సిమేట్గా 1.2 టైమ్స్ పోతుందండి, అంటే 120%. 120% అంటే 20% విల్ బి ద ప్రాఫిట్. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. ఏ ఫార్మర్ బాట్ ఏ కౌ ఫర్ ఏ సర్టన్ సమ్ అండ్ సోల్డ్ ఇట్ ఎట్ ఏ లాస్ ఆఫ్ 15% ఆఫ్ ద కాస్ట్ ప్రైస్. ఇఫ్ హీ రిసీవ్డ్ 90 rupees మోర్ యూ వుడ్ హ్యావ్ గెయిన్డ్ 7.5% ఆన్ ద కాస్ట్ ప్రైస్. హౌ మచ్ డిడ్ హీ కౌ ద కాస్ట్ హిమ్. సో ఒక రైతు ఒక ఆవును కొంత మొత్తాన్ని కొనుగోలు చేశాడు మరియు దాన్ని అమ్మినప్పుడు నష్టము కొన్న ధరలో 15%. ఒకవేళ పొందిన లాభము కొన్న ధరలో 7.5% ఉన్నప్పుడు అతనికి 90 రూపాయలు ఎక్కువ వచ్చింది. అతని ఆవు కొన్న ధర ఎంత. సో స్టార్టింగ్లో ఏంటంటమ్మా, కొంత ప్రైస్ కమ్మడం వల్ల 15% లాస్ వచ్చింది. ఇనిషియల్గా సర్టన్ ప్రైస్ కమ్మడం వల్ల 15% లాస్ వచ్చింది. నెక్స్ట్ ఒక 90 రూపాయలు ఎక్కువ చేసి అమ్మడం వల్ల, 90 రూపీస్కి ఎక్కువ అమ్మడం వల్ల 7.5% ప్రాఫిట్ వచ్చింది. అంటే ఆ 90 రూపీస్ ఎక్స్ట్రా ఎందుకు వచ్చింది చెప్పండి. సో ఆ 15% లాస్ కాస్త ఈ 7.5% ప్రాఫిట్కి అమ్మడం వల్లే కదా. చూడమ్మా. సో 15% లాస్ అంటే -15 అండి, 7.5% ప్రాఫిట్ అంటే +7.5. 15కి 7.5కి డిఫరెన్స్ ఎంతమ్మా, 22.5%. ఈ 22.5% దేనివల్ల ఎక్స్ట్రా వచ్చింది, నువ్వు 90 రూపీస్ ఎక్స్ట్రాకి అమ్మడం వల్లే కదా. అంటే 22.5% ఈజ్ నథింగ్ బట్ 90 రూపీస్. 22.5 4 times 90, 22.5 2 times 45, 45 2 times 90, 22.5 4 times 90, 100 4s are 400. Your answer is what, 400. So option B will be the right answer. చూడమ్మా 7.5కి 15కి డిఫరెన్స్ ఎంతమ్మా, 22.5. సో 22.5% ఆఫ్ సిపి ఈజ్ నథింగ్ బట్, సో కొన్న వేళ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా, 90 రూపీస్. దెన్ వీ నీడ్ 100% ఆఫ్ సిపి. సో మొత్తం కొన్న విలువ కావాలి 100%. హౌ మెనీ టైమ్స్ ఇట్ గోస్, దట్ మెనీ టైమ్స్ ఇట్ గోస్. 22.5 4 times అండి, 22.5 2 times 45, 45 2 times 90. So 4 times of 100 400. So 4 times of 100 is what, 400. So your answer is what, 400. Option B will be the right answer. A drapo so buys 100 shawls for 2450 and he sells 76 of them at 35 rupees each and the rest at half of that price. How much does he gain and what is the gain percentage of the cost price? ఒక బట్టల వ్యాపారి 2450 రూపాయలకి 100 శాలువాలు కొంటాడు. వాటిలో 76 ఒక్కొక్కటి 35 రూపాయలు చెప్పిన మిగిలిన అతనిలో సగం ధరకి విక్రయిస్తాడు. సో అతను పొందినటువంటి లాభము మరియు ఖర్చు ధరపై అతని లాభ శాతం ఎంత. చూడమ్మా 100 సాల్స్, సో 2450. హీ సెల్స్ 76 ఆఫ్ దెమ్ ఎట్ 35 రూపీస్ అండ్ ద రెస్ట్ ఎట్ హాఫ్ ఆఫ్ దట్ ప్రైస్ అన్నాడు. చూడమ్మా ఒకసారికి మీరు చూస్తే టోటల్ కాస్ట్ ప్రైస్ తెలుసు. ఓకేనమ్మా. అతను పొందిన లాభం కనుక్కుంటే సరిపోతుంది ఫస్ట్, దాని తర్వాత లాభ శాతం కనుక్కుందాం. సో టోటల్ సిపి తెలుసు మనకు, మొత్తం కొన విలువ తెలుసు, మొత్తం అమ్మిన విలువ కనుక్కుంటే మనకు లాభం వస్తుంది. సో మొత్తం అమ్మిన విలువ అంటే 76 ప్రొడక్ట్స్ 35 రూపీస్ లాగా. సో రిమైనింగ్ 24 ప్రొడక్ట్స్ 50%, దాంట్లో 35 రూపీస్లో హాఫ్. సో హాఫ్ ఆఫ్ దట్ ప్రైస్ అంటే 35/2. 2 ఎన్ని టైమ్స్ అమ్మా, 12 టైమ్స్ కదా. ఇక్కడ 76 టైమ్స్ ఆఫ్ 35, ఇక్కడ 12 టైమ్స్ ఆఫ్ 35. 35ని కామన్ తీసేయండి అమ్మా. 35ని కామన్ తీసేస్తే సో రిమైనింగ్ ఎంత వస్తుందమ్మా, 35ని కామన్ తీసేస్తే 76 × 12, 76 + 12 అంటే 88. సో 35 88 టైమ్స్ అండి. సో ఒకసారి మీరు చూడమ్మా, 35 8 జార్స్ అండి, 35 2 జార్స్ 70, 74 జార్స్ 280. సో 280 అగైన్ 35 8 జార్స్ 280, 280 + 28. సో 3080. ఇది టోటల్ సెల్లింగ్ ప్రైస్ అండి. టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంతమ్మా, 2450. అంటే డిఫరెన్సే కదా ప్రాఫిట్. సో ఆ డిఫరెన్సే కదా ప్రాఫిట్. సో 2450, 3000కి వెళ్ళాలంటే 550 + 80 630.
అంటే ప్రాఫిట్ అనేది 630 ఉండాలండి. ప్రాఫిట్ అనేది ఎంత ఉండాలి? 630 ఉండాలి. సో 630 ఉన్నటువంటి ఆప్షన్ ఒకటే ఉందండి. మళ్ళీ లాభశాతం కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ 630తో 2 ఆప్షన్స్ ఉంటే అప్పుడు లాభశాతం కనుక్కుంటాం. లాభశాతం ఎలా కనుక్కుంటాం? ఆ 630/2450 వేస్తే వస్తుంది. నెక్స్ట్, ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనే సమ్ ఆఫ్ మనీ ఈజ్ 4% per annum for the first 2 years, 6% per annum for the next 4 years, 8% per annum for the period beyond 6 years. If the simple interest accrued by the sum a total period of 9 years is 1120, what is the sum? డబ్బు మొత్తాన్ని వడ్డీ రేటు మొదటి 2 సంవత్సరాలకి 10%, మొదటి 2 సంవత్సరాలకి 4%, తర్వాత 4 సంవత్సరాలకి 6%, మరియు 6 సంవత్సరాలు దాటిన కాలానికి సంవత్సరానికి 8%, మొత్తం 9 సంవత్సరాల కాలానికి మొత్తానికి వచ్చేటువంటి సాధారణ వడ్డీ 1120 అయితే మొత్తం అసలు ఎంత? మొత్తం ఎంత అంటే అసలు ఎంత అని అర్థం. వాట్ ఈస్ ద సమ్? వాట్ ఈస్ ద సమ్? మొత్తం అంటే అసలు. చూడమ్మా, ఫస్ట్ అసలు సమ్ అనేది ఎన్ని ఇయర్స్కి అండి? సమ్ అనేది ఎన్ని ఇయర్స్కి? 9 ఇయర్స్కి. ద టోటల్ సమ్ ఈస్ ఫర్ హౌ మెనీ ఇయర్స్ అమ్మా? 9 ఇయర్స్, 9 సంవత్సరాలకి. ఆ 9 సంవత్సరాల్లో ఫస్ట్ 2 ఇయర్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా? 4%. సో 2 × 4 అంటే ఎంతమ్మా? 8. 2 × 4 అంటే ఎంత? 8. తర్వాత 4 సంవత్సరాలకి 6% అండి. 4 × 6 అంటే ఎంత? 24. ఇప్పుడు మొత్తం ఎన్ని ఇయర్స్ అయిపోయినాయమ్మా? ఫస్ట్ 2 ఇయర్స్, నెక్స్ట్ 4 ఇయర్స్, అంటే టోటల్ 6 ఇయర్స్ ఆర్ కంప్లీటెడ్. బియాండ్ 6 ఇయర్స్ ఆర్ హౌ మెనీ ఇయర్స్? 3 ఇయర్స్. టోటల్ 9 ఇయర్స్ కదా, 6 ఇయర్స్ అయిపోయాయి కదా, ఇంకా 3 ఇయర్స్ ఉంటాయి. ఆ బియాండ్ 6 ఇయర్స్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా? సో 8%. 3 × 8 24. సో 24 హౌ మచ్ అండి? 48. 48 + 8 56. అంటే టోటల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ 56% అండి. అంటే 56% ఆఫ్ ద ప్రిన్సిపల్ ఈజ్ నథింగ్ బట్ 1120. So we need 100% of the principal. Now we need 100% of the principal. So how many times it goes? So that many times it goes. So 56 2s are 112 na? 56 20 times 1120. So 56 20 times amma. అదే విధంగా 120 times. So 120 times is what అండి? So 2000. So your answer is what? 2000. So option B will be the right answer. Pratap borrowed some money from Arun at simple interest. The rate of interest for first 3 years was 12%, for the next 5 years was 16%, and beyond this it was 20%. The simple interest for 11 years was more than the money borrowed by 6080. Then what is the money borrowed? ప్రతాప్ అరుణ్ నుండి సాధారణ వడ్డీ కొంత డబ్బు తీసుకున్నాడు. మొదటి 3 సంవత్సరాలకి 12%, తదుపరి 5 సంవత్సరాలకు 16%, మరియు దీనికి మించి 20%. అంటే దానికి మించి అంటే ఆ కాలాన్ని దాటితే ఇంక మిగతా కాలానికి 20%. ఒకవేళ సాధారణ వడ్డీ 11 సంవత్సరాల తర్వాత మొత్తంపై 6080 రూపాయలు ఆయన అప్పు తీసుకున్నటువంటి, సో మొత్తం ఎంత? ఇక్కడ చూడమ్మా, తెలుగులో చిన్న మిస్టేక్ పడిందండి. సో ఒకసారి మీరు చూస్తే 11 ఇయర్స్ తర్వాత అతను ఎంతైతే మనీ బారో చేశాడో దానికన్నా కూడా 6080 ఎక్స్ట్రా వచ్చిందండి. అంటే అతను ఎంతైతే అప్పు తీసుకుంటాడో ఆ అసలు కన్నా వచ్చిన వడ్డీ 6080 రూపీస్ ఇంకా ఎక్స్ట్రా వచ్చింది. అది తెలుగులో ఇవ్వలేదమ్మా కరెక్ట్గా. ఒకవేళ సాధారణ వడ్డీ 11 సంవత్సరాల తర్వాత అసలు కన్నా ఇది ఎలా రావాలంటే, తర్వాత అసలు కన్నా 6080 ఎక్కువ అని రావాలి. 6080 ఎక్కువ అని రావాలి. అప్పుడే మీ ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. ఆల్ ఆఫ్ యూ క్లియర్ అండి? అదే. సో చూడమ్మా, ఇప్పుడు మొత్తం ఫస్ట్ సమ్ అనేది ఎన్ని ఇయర్స్కి అండి? టోటల్ సమ్ అనేది ఎన్ని ఇయర్స్కి అమ్మా? ద సమ్ ఈజ్ ఫర్ 11 ఇయర్స్. ద సమ్ ఈజ్ ఫర్ వాట్ అమ్మా? 11 ఇయర్స్. ఫస్ట్ 3 ఇయర్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా? 12%. 3 × 12 ఈజ్ హౌ మచ్ అండి? 36%. 3 × 12 ఈజ్ హౌ మచ్ అమ్మా? 36%. నెక్స్ట్ 5 ఇయర్స్ హౌ మచ్ అండి? 16. అంటే 5 × 16 అంటే హౌ మచ్ అమ్మా? 80%. ప్లస్ ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అయిపోయినామా? ఫస్ట్ 3 ఇయర్స్, నెక్స్ట్ 5 ఇయర్స్, అంటే టోటల్ 8 ఇయర్స్ అయిపోయినాయి. ఇంకా 8 ఇయర్స్ అయిపోతే బియాండ్ 8 ఇయర్స్ ఇంకెన్ని ఉంటాయి? 3 ఉంటాయి. ఎందుకంటే టోటల్ 11 కాబట్టి. ఆ 3 ఇయర్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా? 20. అంటే 3 × 20 ఎంతమ్మా? 60. అంటే టోటల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా? 140, 176 అండి. 176% వచ్చింది చూడండి. జనరల్గా ప్రిన్సిపల్ అంటే ఎంతమ్మా? 100%. ప్రిన్సిపల్ అంటే ఎంత? 100%. అంటే 100% కన్నా అసలు కన్నా వడ్డీ ఎంత ఎక్స్ట్రా వచ్చింది చెప్పండి? ఈ 100% కన్నా 176 అనేది ఎంత ఎక్స్ట్రా? 76 ఎక్స్ట్రా. అంటే 76% ఎక్స్ట్రా వచ్చింది. ఆ 76% అంటే 6080. మనకు కావాల్సిన 100%. 76 హౌ మెనీ టైమ్స్ అమ్మా? 8 టైమ్స్. సో 8 టైమ్స్ ఆఫ్ 100 ఇస్ వాట్ అమ్మా? 8000. 8 టైమ్స్ ఆఫ్ 100 ఇస్ వాట్? 8000. So your answer is what amma? Option C. So option C will be the right answer. The compound interest on a sum for 2 years is 832, and the simple interest on the same sum for the same period is 8800. The difference between the compound and simple interest for 3 years will be what? 2 సంవత్సరాల పాటు మొత్తం మీద సో చక్రవడ్డీ 832, మరియు అదే కాలానికి అంతే మొత్తంపై సాధారణ వడ్డీ 800. సో
3 సంవత్సరాలకి చక్ర వడ్డీ మరియు సాధారణ వడ్డీల మధ్య వ్యత్యాసం ఎంత? సో 2 ఇయర్స్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చాడమ్మా. 2 ఇయర్స్ సాధారణ వడ్డీ, 2 ఇయర్స్ సాధారణ వడ్డీ. సో 2 ఇయర్స్ సింపుల్ ఇంట్రెస్ట్ సాధారణ వడ్డీ ఎంత ఇచ్చాడమ్మా? 800 ఇచ్చాడు. ఎవరి ఇయర్ ఇంట్రెస్ట్ సేమే కదా. ఫస్ట్ ఇయర్ ఎంతైతే ఉంటుందో సెకండ్ ఇయర్ అంతే ఉంటుంది, థర్డ్ ఇయర్ కూడా అంతే ఉంటుంది. అంటే ఫస్ట్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ 400. సో 2వ సంవత్సరం సాధారణ వడ్డీ 400. నీకు 3వ సంవత్సరమైనా 4వ సంవత్సరమైనా కూడా అంతే ఉంటుంది. మనకు 3 ఇయర్స్ అడిగాడు కాబట్టి థర్డ్ ఇయర్ కూడా తీసుకుందాం. ఓకేనమ్మా, ఎన్ని ఇయర్స్ కన్నా 400, అది మాత్రం చేంజ్ అవ్వదు. ఇప్పుడు 2 ఇయర్స్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడండి. 2 ఇయర్స్ చక్రవడ్డీ ఇచ్చాడు మనకు. సో 2 ఇయర్స్ చక్రవడ్డీ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడమ్మా? 2 ఇయర్స్ చక్రవడ్డీ ఎంత ఇచ్చాడు? 832. మొదటి సంవత్సరం అనేది సేమ్ కదా. మొదటి సంవత్సరం సాధారణ వడ్డీ ఎంతైతే ఉంటుందో చక్రవడ్డీ కూడా అంతే ఉంటుంది. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంతైతే ఉంటుందో కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా అంతే ఉంటుంది. సో సెకండ్ ఇయర్ ఏంటి? రిమైనింగ్ 432. ఆ 432 ఇలా రాయచ్చా? 400 + 32 రాయచ్చా? అంటే 2వ సంవత్సరం చక్రవడ్డీ అంటే మొదటి సంవత్సరం వడ్డీ ప్లస్ వడ్డీ మీద వడ్డీ. సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ప్లస్ ఇంట్రెస్ట్ ఆన్ ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్. అంటే ఈ 32 అనేది దేని మీద ఇంట్రెస్ట్? 400 మీద. అంటే 32 అనేది 400లో ఎంత పర్సెంట్ అమ్మా? 8%. ఒకవేళ ఇదే క్వశ్చన్ ఇచ్చి మిమ్మల్ని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడిగితే మీ ఆన్సర్ 8%. కానీ ఇక్కడ డిఫరెన్స్ అడుగుతున్నాడు. అంటే థర్డ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ని ఫైండ్ అవుట్ చేయాలి. థర్డ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ ప్లస్, చూడమ్మా, సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ ప్లస్, సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ అంటే 432నే కదా. సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ ప్లస్ దీని మీద మళ్ళీ 8% కనుక్కోవాలి. సో చూడమ్మా, స్ప్లిట్ చేసి రాస్తానమ్మా ఈజీగా ఉండడం కోసం. 400లో 8% అంటే 32, మళ్ళీ 32లో 8%. 32 × 256 అంటే 2.56. అంటే మన ఆన్సర్ 0.56తో ఎండ్ అవ్వాలి. నన్ ఆఫ్ దిస్ ఉంది, 0.56తో ఎండ్ అవ్వాలి. సో నన్ ఆఫ్ దిస్ ఉంది, ఇక్కడ కూడా ఉంది. చూద్దాం. డిఫరెన్స్ కావాలి మనకు. ఈ మొత్తం యాడ్ చేసి సర్కిల్ చేయొద్దు. ఓకేనమ్మా, డిఫరెన్స్ కావాలి. ఇక్కడ డిఫరెన్స్ ఏముండదు. ఇక్కడ 400కి 400 క్యాన్సిల్ అవుతుంది, అంటే ఇక్కడ 32 ఉంటుంది డిఫరెన్స్. ఇక్కడ 400కి 400 క్యాన్సిల్ అవుతుంది, అంటే ఇక్కడ ఒక 32 ఉంటుంది, ఇక్కడ ఒక 32 ఉంటుంది. అంటే 332 టైమ్స్ అంటే 96. 96 + 2.56 98.56. 98.56. Option C will be the right answer. A person invested a certain amount at simple interest at the rate of 6% per annum, earning 900 as the interest at the end of 3 years. Had the interest been compounded every year, how much more interest would he have earned on the same amount with the same interest after 3 years? ఒక వ్యక్తి సంవత్సరానికి 6% చొప్పున సాధారణ వడ్డీ కొంత మొత్తాన్ని పెట్టుబడి పెట్టి 3 సంవత్సరాల ముగింపులో వచ్చిన వడ్డీ ₹900. అయినా అంతే మొత్తంపై అదే వడ్డీ రేటుతో 3 సంవత్సరాలకి ప్రతి సంవత్సరం చక్రవడ్డీతో లెక్కిస్తే వచ్చేటువంటి వడ్డీ ఎంత? లెక్కించగా వచ్చే వడ్డీ ఎంత? హౌ మచ్ మోర్? చూడమ్మా, హౌ మచ్ మోర్ అడుగుతున్నాడు. ఎంత చక్రవడ్డీ ఎక్కువగా వస్తుంది? సాధారణ వడ్డీ కంటే ఎంత ఎక్కువ వస్తుంది? చూడమ్మా, ఆయన అంతే మొత్తంపై అదే వడ్డీ రేటుతో 3 సంవత్సరాలకి ప్రతి సంవత్సరం చక్రవడ్డీతో లెక్కించిన వడ్డీ ఎంత కాదమ్మా. ఇక్కడ తెలుగులో రాంగ్ పడింది. లెక్కించిన వచ్చిన వడ్డీ కాదు, మనకు కావాల్సింది లెక్కించిన వచ్చిన వడ్డీ కాదు. అంటే చక్రవడ్డీతో లెక్కిస్తే వచ్చిన వడ్డీ సాధారణ వడ్డీ కన్నా ఎంత ఎక్కువ అని పడాలి. ఇంగ్లీష్లో కరెక్ట్గానే ఉందని తెలుగులో చిన్న మిస్టేక్ పడింది. చూడమ్మా, సో ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందమ్మా? 900 వచ్చింది. ఇది ఎన్ని ఇయర్స్కి ఇంట్రెస్ట్ అంటే 3 ఇయర్స్కి ఇంట్రెస్ట్. అంటే 3 ఇయర్స్కి 900 అంటే ఎవరి ఇయర్కి సేమే కదమ్మా. ఎవరి ఇయర్కి సేమే కదా. అంటే ఎంత వస్తుందంటే 300 వస్తుంది. ఇది 1 ఇయర్ ఇంట్రెస్ట్, 1 ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్. అంటే ఫస్ట్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ 300, ఫస్ట్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా 300. సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది? ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ 300 ప్లస్ దీని మీద ఎంత పర్సెంట్ అమ్మా? సో 6%. దీని మీద 6% ఎంతమ్మా? ₹18. ఇది సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్. థర్డ్ ఇయర్ ఇంట్రెస్ట్ అంటే ఏమవుతుందండి? ఈ 318 ప్లస్ దీని మీద మళ్ళీ 6%. సో 1% అంటే 3.18. 6% అంటే 6 × 3.18. 6 3s are 18 ప్లస్, సో ఇంకెంత వస్తుందమ్మా? 6 × 0.18 అంటే ఎంత వస్తుంది? 18 6 hours అంటే 0.18 అంటే 18 6 hours 108 కదా. అంటే 1.08 వస్తుంది. 1.08. చూడండి, మనకు డిఫరెన్స్ కావాలి. ఓన్లీ డిఫరెన్స్ ఎంత ఎక్కువ వస్తుంది? సింపుల్ ఇంట్రెస్ట్ 900 వచ్చింది కదా. 300 ఇక్కడ 300, 900 తీసేయండి. ఇంకా 18 అంటే 54 ప్లస్ 1.08 55.08. సో అంటే సాధారణ వడ్డీ కన్నా చక్ర వడ్డీ 55.08 ఎక్కువ వచ్చింది. 55.08 ఎక్కువ వచ్చింది. అలా ఫిగర్ అండి. యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. లేదా మీరు సాధారణ వడ్డీకి చక్ర వడ్డీకి 3 సంవత్సరాల డిఫరెన్స్ ఫార్ములా యూజ్ చేసి కూడా చేయొచ్చు. ఎందుకంటే 1 ఇయర్ వడ్డీ తెలిసింది కాబట్టి దీని నుంచి అసలు కనుక్కోవచ్చు మనం. 1 ఇయర్ ఇంట్రెస్ట్ 300 కదా. అంటే 6% అంటే 300 కదా. 6% అంటే 300 కదా. అప్పుడు మనకు కావాల్సిన ప్రిన్సిపల్ కావాలి. ప్రిన్సిపల్ అంటే 100%. 650 టైమ్స్ కదా. 150 టైమ్స్ అంటే ఎంత? సో 150 టైమ్స్ అంటే ఎంతమ్మా? 5000.
650 టైమ్స్ 300, 150 టైమ్స్ 5000 అంటే ప్రిన్సిపల్ 5000. మనకు ప్రిన్సిపల్ 5000 తెలుసు, ఓకేనా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6% తెలుసు, నెంబర్ ఆఫ్ ఇయర్స్ 3 years అని తెలుసు. ఇప్పుడు మనకు కావాల్సింది చక్రవడ్డీ ఎంత ఎక్కువ అంటే దాని మీనింగ్ ఏంటంటే సాధారణ వడ్డీకి చక్రవడ్డీకి డిఫరెన్స్ అడిగింది. అంటే వీటిని యూజ్ చేసి మనకు 3 years ఫార్ములా తెలుసు, P/R/100 హోల్ స్క్వేర్ ఇంటూ 300 + R/100. సో ఆ ఫార్ములా యూజ్ చేస్తే కూడా మీకు ఆన్సర్ వస్తుందండి. బట్ ఇలా కూడా చేయడం చాలా ఈజీ అవుతుంది, ఆ ఫార్ములా కన్నా కూడా ఇదే ఈజీ అవుతుంది. A and C working together can finish certain piece of work in 12 days. A and B can do the same piece of work in 20 days. If A works for 24 days while B works for 6 days, then rest of the work done by C in 2 days. Then find in how many days A, B, C can finish the same piece of work working together. A మరియు C కలిసి ఒక పని చేయడం వల్ల నిర్దిష్ట పనిని 12 రోజులు పూర్తి చేయొచ్చు. A మరియు B ఒకే పనిని 20 రోజులు పూర్తి చేయగలరు. A 24 రోజులు పనిచేస్తే B 6 రోజులు పనిచేస్తే C ద్వారా మిగిలిన పనిని, ఇది విశ్రాంతి కదమ్మా, మిగిలిన పని, రెస్ట్ ఆఫ్ ద పని అంటే తెలుగులో ఒకసారి మిగిలిన పని వస్తుంది, ఓకేనా. మిగిలిన పనిని 2 రోజులు C పూర్తి చేస్తుంది. ఈ విధంగా ABCలు కలిసి చేస్తే అదే పనిని 2 రోజులు పూర్తి చేయగలుగుతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చిన డేటా ఏంటో చదవండి అమ్మా. A + C ఇచ్చున్నాడు అంతే కదా, A + C కలిసి 12 రోజుల్లో చేయగలరంట, 12 daysలో చేయగలరు. నెక్స్ట్ ఏబీలు అదే పని 20 daysలో పూర్తి చేస్తారు. ఏబీలు అదే పని 20 daysలో ఏబీలు అదే పని ఎంతమ్మా 20 daysలో. ఇప్పుడు ఒకసారి మీరు చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ వర్క్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో టోటల్ వర్క్ అంటే ఏంటమ్మా 12, 20 LCM. సో 12, 20 LCM ఇస్ వాట్ అమ్మా 60. సో 12 హౌ మెనీ టైమ్స్ అంటే 5 times. సో 20 ఎన్ని టైమ్స్ అమ్మా 3 times. 20 హౌ మెనీ టైమ్స్ అమ్మా 3 times. అంటే ఏసీలు కలిసి 5, ఏబీలు కలిసి 3. సో ఇక్కడికి మీరు చూస్తే ఏ కామన్గా ఉన్నాడు కాబట్టి ఏ వాల్యూ 3 కన్నా తక్కువే ఉండాలి కాబట్టి నేను ఏం తీసుకుంటానంటే చూడమ్మా, జస్ట్ ప్రాబబుల్ వాల్యూస్ తీసుకుంటాను. A2 అని తీసుకుంటాను. అప్పుడు A2 తీసుకుంటే B వాల్యూ ఏమవుతుందండి 1 అవుతుంది. ఇప్పుడు B వాల్యూ 1 అయితే A వాల్యూ 2 అయితే C వాల్యూ ఎంత అవ్వాలి 3 అవ్వాలి. సాటిస్ఫై అవుతుంది కదా. ఈ విధంగా తీసుకుంటే చూడండి, ఏసీని కలిపితే 5 వస్తుంది, ఏబీని కలిపితే 3 వస్తుంది. సాటిస్ఫై అవుతుంది కదా. అంటే వాళ్ళ ఎఫిషియన్సీస్ తీసుకునే ఈ విధంగా మీరు కావాలంటే వెరిఫై కూడా చేసుకోవచ్చు కావాలంటే మీరు, ఓకేనమ్మా. చూడండి ఒకసారి మీరు చూస్తే ఇక్కడ ఏ 24 రోజులు పనిచేస్తే సో 24 ఇంటూ ఏ డైలీ ఎన్ని చేయగలరు 2 చేయగలరు 48. సో బి ఎన్ని చేస్తాడమ్మా 6 days చేస్తే 6 ఇంటూ సో 6 ఇంటూ బి డైలీ ఎంతమ్మా 1, 6 ఇంటూ 1 6. సి ఎన్ని డేస్లో ఫినిష్ చేశాడంటే మిగతా వర్క్ 2 daysలో చేశాడంట. సో 2 ఇంటూ ఎంతమ్మా, సో 2 ఇంటూ సి అంటే 3 కదా. ఇప్పుడు మీరు చూడండి కావాలంటే 2 3 జార్స్ ఎంత 6 + 6 ఎంత 12 + 48 60 కంప్లీట్ అయింది కదా. 60 కంప్లీట్ అయింది కదా. ఎస్. అంటే మనం తీసుకున్నటువంటి ఈ యొక్క అజంప్షన్స్ కరెక్టే కదా. ఎస్. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే టోటల్ 60 యూనిట్స్ వర్క్ని ముగ్గురు కలిసి చేస్తే ఎన్ని డేస్లో పడుతుంది. ముగ్గురు కలిసి చేయడం అంటే 2 + 1 + 3 అంటే ఎంతమ్మా డైలీ 6. సో 60/6 అంటే 10 days. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ బి. ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్. 25 men and 15 women can complete a piece of work in 12 days. All of them start working together and after working for 8 days, all the women stopped working. 25 men completed the remaining work in 6 days. How many days will it take to complete the entire job if only 15 women are put on the job? చాలా కేర్ఫుల్గా వింటే అర్థమవుతుందండి, చాలా కేర్ఫుల్గా వినాలి మీరు. 25 మంది పురుషులు ఉన్నారు, 15 మంది మహిళలు ఉన్నారు. ఒక పనిని వాళ్ళైతే 12 రోజుల్లో పూర్తి చేస్తారు. ఎవరు ఈ టీం అయితే 25 మంది పురుషులు 15 మంది మహిళలు ఉన్నట్లయితే 12 రోజుల్లో పని పూర్తి చేస్తారు. అందరు కలిసి పని మొదలుపెట్టారు. అందరు కలిసి పని మొదలుపెట్టారు మరియు 8 రోజులు చేసిన తర్వాత, అంటే 8 రోజులు చేశారంటే ఈ టీమ్స్ చేయాల్సినటువంటి 8 days పని అయిపోయి ఉంటుంది. ఇంకెంత వర్క్ ఉంటుంది, 8 days వర్క్ అయిపోయిందంటే ఇంకెన్ని డేస్ వర్క్ ఉంటుంది, ఇంకో 4 days వర్క్ ఉంటుంది. అంటే వీళ్ళందరూ చేసేటువంటి 4 days వర్క్ ఉంటుంది. వీళ్ళందరూ చేసేటువంటి 4 days వర్క్ని మహిళలందరూ పని చేయడం మానేశారు. మహిళలు ఎవరు పనికి రాలేదు, వాళ్ళందరూ మానేశారు. 25 మంది పురుషులు మిగిలిన పని 6 రోజులు చేయగలరు. అంటే 25 మంది పురుషులు చేయాల్సిన పని కూడా ఉంది కదా 4 రోజుల పని. అంటే 25 మంది పురుషులు వాళ్ళ పని వాళ్ళు చేయడానికి ఇంకో 4 రోజులు పడుతుంది. ఎందుకు 6 రోజులు పట్టింది చెప్పండి. ఇప్పుడు 25 మంది పురుషులు 8 రోజులు చేసింది, అంటే వాళ్ళు చేయాల్సిన పని కూడా 4 రోజుల పని ఉంది. అంటే వాళ్ళు చేయాల్సిన పనికి 4 రోజులు తీసేస్తే ఇంకా 6 రోజులు ఎందుకు పట్టింది అంటే ఇంకో 2 days ఎక్స్ట్రా ఎందుకు పట్టింది, మహిళలు మానేశారు కదా. మరి మహిళలు చేయాల్సిన వర్క్ను కూడా ఈ పురుషులే చేయాలి కదా. అంటే చూడండి సింపుల్గా మీరు చూడండి మా లాజిక్. ఎంతమంది మహిళలు 15 మంది మహిళలు. అంటే 15 మంది మహిళలు
ఒక 4 రోజుల ముందే ఇంటికి వెళ్ళిపోయారు మానేసి. అంటే 15 మంది మహిళలు 4 రోజులు చేయాల్సిన పనిని 25 మంది పురుషులు వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడానికి 4 రోజులు పడుతుంది. ఎందుకంటే వాళ్ళ పని ఇంకో 4 రోజుల పని ఉంది, వాళ్ళు చేసుకుంటారు. ఇంకా 6 రోజులు పట్టింది. అంటే ఈ వెళ్ళిపోయిన మహిళలది చేయడానికి ఆ ఎక్స్ట్రా 2 days పట్టింది. అంటే దాని మీనింగ్ ఏంటంటే 15 మంది మహిళలు 4 రోజుల్లో చేసే పనిని 25 మంది పురుషులు 2 రోజుల్లో చేస్తారు. వాళ్ళ ఎఫిషియన్సీని ఫైండ్ అవుట్ చేసి చూడండి. సో ఒకసారి మీరు చూస్తే, సో 2 1s 2 2s 5 3s 5 5s 5 3s అంటే మెన్ బై ఉమెన్ ఈజ్ ఈక్వల్ టు, సో ఏమవుతుందమ్మా 6/5. అంటే మెన్ ఎఫిషియన్సీ 6, ఉమెన్ ఎఫిషియన్సీ 5. ఆ ఎఫిషియన్సీస్ సామర్థ్యాలు కనుక్కున్నారంటే సమ్ అయిపోయినట్టే. మీరు ఏదేదో సర్కస్ చేయొద్దు, సామర్థ్యాలు కనుక్కున్నారంటే సమ్ అయిపోయినట్టే. ఇప్పుడు టోటల్ వర్క్ ఎంత ఉందో చూద్దాం. టోటల్ వర్క్ అంటే 25 మెన్. ఒక మెన్ ఎన్ని చేస్తాడు? 6 చేస్తాడు. అంటే 25 × 6 150. 15 ఉమెన్. సో ఒక ఉమెన్ ఎంత చేస్తుంది? 5. 15 × 5 75. అంటే మొత్తం ఎంత వస్తుంది? 25 6s 150, 15 5s 25, 15 5s 75, 75 + 150 225. అంటే డైలీ ఒకరోజు 225 చేస్తారు. అలా ఎన్ని డేస్ అమ్మా? 12 days. అలా ఎన్ని డేస్ అమ్మా? 12 days. దిస్ ఈజ్ ద టోటల్ వర్క్నా. ఒక డేలో ఈ టీం అంతా 225 చేస్తుంది. అలా 12 days చేస్తే పని అయిపోతుంది. దిస్ ఈజ్ ద టోటల్ వర్క్. ఈ వర్క్ని ఎవరు చేయాలి? 15 మంది మహిళలు మాత్రమే ఉన్నట్లయితే ఓన్లీ 15 ఉమెన్. ఓన్లీ 15 ఉమెన్ ఇన్ హౌ మెనీ డేస్? ఓన్లీ 15 ఉమెన్ అంటే 1 ఉమెన్ వర్క్ ఈజ్ 5 units. సో 15 5s 75, 75 3s 225, 12 3s ఎంతమ్మా? 36. So your answer is what? Option B. Option B will be the right answer. A can finish a certain piece of work in 16 days. B can finish the same piece of work in 20 days. A started working alone and left after working 12 days. Rest of the work completed by B working alone. They received 2000 as wage. Find the share of A and B separately. ఒక నిర్దిష్ట పనిని 16 రోజుల్లో చేయగలడు. B అదే పని 20 రోజుల్లో పూర్తి చేయగలడు. ఏ ఒంటరిగా పని చేయడం ప్రారంభించాడు మరియు 12 రోజులు పని తర్వాత వెళ్ళిపోయాడు. మిగిలిన పని B ఒంటరిగా పూర్తి చేస్తున్నారు. వీరు పొందిన మొత్తం 2000 అయితే ఏబీలో యొక్క వాటాలు ఎంత? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడమ్మా, ఏ ఒకడైతే 16 రోజుల్లో చేయగలడు, B ఒకడైతే 20 రోజుల్లో చేయగలడు. ఫస్ట్ మనం టోటల్ వర్క్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనమ్మా. సో ఎల్సిఎం ఎంత అండి? ఇట్ గోస్ 4 table maximum. Smallest number goes 4 times. 4 times of 20 80. So LCM is what? 80. 16 5s 24 times. సో ఫస్ట్ ఎవరు ప్రారంభించారు? ఏ ఒంటరిగా ప్రారంభించాడు. 12 రోజులు పని చేసిన తర్వాత వెళ్ళిపోయాడు. అంటే ఏ 12 రోజులు చేశాడండి. 12 × 5. ఏ ఎంత చేశాడంటే 12 × 5. అంటే ఏ ఎంత వర్క్ చేశాడంటే 60 units చేశాడు. ఇంకా B ఎంత చేశాడు? మిగిలిన పని చేశాడు. ఇంకా B మిగిలిన పని చేశాడు. ఎంత పని చేసుకుంటే అన్ని డబ్బులు కదా. ఇప్పుడు 68 చేశాడంటే మిగిలిన 20 ఎవరు చేసి ఉంటాడు? Bనే కదా. ఇంకా వాడు ఎన్ని రోజులు చేస్తే మనకెందుకు? B 20 చేశాడు, ఈడు 60 చేశాడు. ఓకేనమ్మా. సో 60 20 అంటే ఎన్ని 3:1. అంటే ఏ 3 parts వర్క్ చేస్తే B 1 part వర్క్ చేశారు. ఇద్దరు కలిసి 4 భాగాలు చేశారు. సో 4 భాగాలు అంటే 22,000 కదా. అంటే ఈచ్ పార్ట్ ఈస్ 500. సో 3 parts is 1500, 1 part is 500. So your answer is what? 1500, 500. Option A will be the right answer. Pipe A can fill the cistern in 24 minutes. Pipe B can fill the same cistern in 30 minutes. Both the pipes are open together. Pipe B was closed 3 minutes before filling of the tank. So in how many minutes the tank will be full? పైప్ ఏ ఒక తొట్టెను 24 నిమిషాలు నింపగలదు. పైప్ బి అదే తొట్టెను 30 నిమిషాలు నింపగలదు. 2 పైపులు కలిసి తెరవబడతాయి. ట్యాంక్ నింపడానికి 3 నిమిషాల ముందు పైప్ బి మూసివేయబడింది. ట్యాంక్ ఎన్ని నిమిషాల్లో ట్యాంక్ నిండుతుంది? చూడమ్మా. సో పైప్ ఏ 24 నిమిషాలండి. పైప్ ఏ 24 minutes. పైప్ బి 30 minutes. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ ట్యాంక్ కెపాసిటీ ఫైండ్ అవుట్ చేయాలి. 24 30. It goes 6 table maximum. Smallest number goes 4 times. 4 times of 30 120. Total tank capacity is 120. 24 5 times. అంటే ఏ ద్వారా 5 liters వస్తాయి, బి ద్వారా 4 liters వస్తాయి. ఇప్పుడు ఇది మీరు చూసినట్లయితే, సో ఫస్ట్ ఇద్దరు కలిసి ఓపెన్ చేశారు. పైప్ బి వాజ్ క్లోజ్డ్ 3 minutes బిఫోర్. అంటే పైప్ బి అనే పైపు సో 3 నిమిషాల ముందు క్లోజ్ చేశారు. ఓకేనమ్మా. పైప్ బి వాజ్ క్లోజ్డ్. సో అంటే పైప్ బిని లాస్ట్ 3 minutes క్లోజ్ చేశారంటే లాస్ట్ 3 minutes ఏ మాత్రమే వర్క్ చేసింది కదా. లాస్ట్ 3 minutes ఏ మాత్రమే వర్క్ చేసింది కదా. లాస్ట్ 3 minutes ఏ మాత్రమే వర్క్ చేసిందంటే ఏ నిమిషానికి 5 చేయగలదు. సో అంటే 15 లీటర్లు ఏ మాత్రమే నింపింది. అంటే మిగతా సో 105 liters ఎవరైనా నింపారు? ఏబి ఇద్దరు కలిసి నింపారు. ఏబి ఇద్దరు అంటే 105/9. సో 9 ఎన్ని టైమ్స్ అమ్మా?
9 11s 99, రిమైండర్ 6/9, 6/9 అంటే 2/3 అంటే 11 2/3. ఇక 11 2/3 మొత్తం కాదు, ట్యాంక్ ఎన్ని నిమిషాలు నిండుతుంది అన్నాడు. ఇక 11 2/3 ఇక్కడ లాస్ట్ 3 మినిట్స్ ఏ మాత్రమే, అంటే మొత్తం 14 2/3. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ అమ్మా? టోటల్ 14 2/3. ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Tap A can fill a cistern in 24 hours and Tap B can fill the same cistern in 20 hours while Tap C can empty it in 15 hours. Tap A started at 10 am, Tap B at 12 pm and Tap C at 2 pm. At what time an empty cistern will be full or empty? సో చూద్దాం, అంటే ఫుల్ అవుతుందా ఎంటీ అవుతుందా, ఏ టైంకి అవుతుంది. సో ఏ పైప్ ఫిల్లింగ్ పైప్ అమ్మ 24 గంటల్లో, ఒకసారి మీ జాగ్రత్త చూడండి. ఏ పైప్ అనేది ఫిల్లింగ్ పైపు 24 అవర్స్లో ఫిల్ చేస్తుంది. బి పైప్ కూడా ఫిల్లింగ్ పైపేనండి, సో 20 అవర్స్లో ఫిల్ చేస్తుంది. సి అనే పైప్ ఎంటీ పైప్ అమ్మ 15 గంటల్లో ఖాళీ చేస్తుంది. ఫస్ట్ ట్యాంక్ కెపాసిటీ కనుక్కుందాం. ఎల్సిఎం ఎంతమ్మా? 24 20. ఇట్ గోస్ 4 టేబుల్ మ్యాక్సిమం, స్మాలెస్ట్ నెంబర్ గోస్ 5 times. 5 times ఆఫ్ 24 120. ట్యాంక్ కెపాసిటీ ఇస్ 120. సో ఇప్పుడు ఇది చూస్తే 24 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుందో 5 times పోతుంది, అంటే ఏ ద్వారా 5 లీటర్స్ వస్తాయి. బి ద్వారా సో 26 times, బి ద్వారా 6 లీటర్స్ వస్తాయి. సి ద్వారా 8 లీటర్స్ ఎంటీ అవుతాయి, అంటే 11 వచ్చినప్పటికీ 8 పోతున్నాయి, అంటే ట్యాంక్ చివరికి ఫుల్ అవుద్ది. ఎందుకంటే 11 వస్తున్నాయి, 8 పోతున్నాయి, అంటే 3 వస్తున్నాయి ఇంకా, అంటే ఖచ్చితంగా ట్యాంక్ ఫుల్ అవుద్ది. ఖచ్చితంగా ట్యాంక్ అనేది ఎంటీ అవ్వదు, ఖచ్చితంగా ట్యాంక్ అనేది ఫుల్ అవుతుంది. ఏ టైంకి ఫుల్ అవుతుందో చూద్దాం. సో ఒకసారి మీరు చూస్తే ఇక్కడ ఫస్ట్ 10 AM మనము పైప్ ఏని మాత్రమే ఓపెన్ చేసాం. 10 AM అంటే 10 to 12 2 hours ఉంటుంది. ఆ 2 hours టైంలో ఏ పైప్ మాత్రమే ఉంటుంది. సో 1 గంటకి 5 లీటర్స్ వస్తాయి, అంటే 2 hours 10 వస్తాయి. నెక్స్ట్ 10 o'clock నుంచి 12 o'clock వరకు అయిపోయింది. ఇంకా 12 o'clock నుంచి 2 PM వరకు బీని కూడా ఓపెన్ చేసాం, అంటే ఏ ఆల్రెడీ ఓపెన్ అయి ఉంది, బీని కూడా ఓపెన్ చేసాం. అంటే 12 to 2 PM 2 hours ఏబీలు వర్క్ చేసాయి. ఏబీలు వర్క్ చేస్తే గంటకి 11 వస్తాయి, 11 వస్తాయి, అంటే 22. సో ఇక్కడ 22, ఇక్కడ 10, 32 పోతే ఇంకా రిమైనింగ్ 88 ఉంటుంది. ఆ 88 ఎవరెవరు ఫిల్ చేయాలి? ముగ్గురు కలిసి ఫిల్ చేయాలి. ముగ్గురు కలిసి అంటే 88 by ముగ్గురు కలిస్తే 3 వస్తాయి. ముగ్గురు కలిస్తే వాటర్ ఎక్కువ అవ్వాలి కానీ తక్కువ అవుతుంది, ఎందుకంటే మూడో పైపు ఎంటీ చేసే పైపు. సో అంటే 88 by 3 అంటే 3, 29 times 87, రిమైండర్ విల్ బి 3. సో 3 29 times 87, రిమైండర్ విల్ బి 1 by 3. 1/3 ఆఫ్ ద అవర్ అంటే 20 minutes, అంటే 29 hours 20 minutes. 29 hours 20 minutes. ఈ 29 hours 20 minutes దేనికి యాడ్ చేయాలి? 2 PMకి, ఎందుకంటే 2 PM అప్పుడే మనము 3 పైపులు ఓపెన్ చేసింది. చూడన్నా 29 అవర్స్లో 24 hours యాడ్ చేస్తే నెక్స్ట్ డే వచ్చేస్తుంది, అంటే నెక్స్ట్ డే 2 PM, నెక్స్ట్ డే 2 PM ప్లస్ ఇంకొక 5 hours ఉంటుంది, అంతే కదా. 24 hours తీసేస్తే 5 hours కదా ఉండేది, అంటే నెక్స్ట్ డే 7 PM, నెక్స్ట్ డే 7 PM, దాని తర్వాత 20 minutes, నెక్స్ట్ డే 7:20 PMకి. ఆప్షన్స్లో నెక్స్ట్ డే అనేది కూడా ఇవ్వాలి, ఇక్కడ ఇవ్వలేదు. నెక్స్ట్ డే 7:20 PMకి, మరునాడు 7:20 PMకి ట్యాంక్ అనేది ఫుల్ అవుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ డి. A sum is divided among A, B, C, D such that the ratio of A and B is 2:3, B to C is 1:2 and C to that of D is 3:4. If the difference between the shares of A and D is 648, then the sum of their shares is what? కొంత మొత్తం ఏబిసిడీల మధ్య విభజించబడింది. ఆ విధంగా విభజించినటువంటి ఏబీల మధ్య వాటాల నిష్పత్తి 2:3, బీసీల మధ్య 3:4, సిడీల మధ్య 3:4 అయితే నలుగురు పంచుకున్నటువంటి మొత్తం మనీ ఎంత? సో ఒకసారి మీరు చూస్తేనమ్మా, ఇక్కడ A:B ఇచ్చినాడు ఎంతమ్మా? 2:3. B:C ఇచ్చినాడు 3:4. నెక్స్ట్ C:D ఇచ్చినాడు 2:3, 3:4 అండ్ ఆల్సో 3:4. ఒకసారి చూడమ్మా, ఫస్ట్ వన్ ఈజ్ వాట్? 2:3. A:B is 2:3. నెక్స్ట్ వన్ ఇట్ ఈస్ 1:2 అండి. నెక్స్ట్ వన్ ఈజ్ వాట్ అమ్మా? 1:2. సో నెక్స్ట్ వన్ ఈజ్ వాట్? 1:2. సెకండ్ వన్ ఇట్ ఈస్ వాట్? 1:2. 1:2. సో థర్డ్ వన్ ఈజ్ వాట్? 3:4 అండి. థర్డ్ వన్ ఈజ్ వాట్? 3:4. చూడమ్మా, ఇంగ్లీష్లో కరెక్ట్గా ఉందో చూడండి. 2:3, 1:2, ది నెక్స్ట్ 3:4. ఇక్కడ చూడమ్మా 2:3 ఉంది. సో నెక్స్ట్ ఈ 3:4 దగ్గర 1:2 పెట్టుకోవాలమ్మా, తెలుగులో రాంగ్ పడింది. నెక్స్ట్ C:D 3:4. ఓకేనమ్మా, 3:4. ఇప్పుడు A:B:C:D కావాలండి. A:B:C:D కావాలి. ఏ కావాలంటే ఈ 3 మల్టిప్లై చేయండి అమ్మా. 2 3 ఎంత? 6. బి కావాలంటే ఏంటండి?
సో ఈ డైరెక్షన్లో మల్టిప్లై చేయాలి మీరు, ఈ డైరెక్షన్లో మల్టిప్లై చేయాలి. సో 3 3s ఎంత 9. సి కావాలంటే ఈ డైరెక్షన్లో మల్టిప్లై చేయాలి. 3 2s 6, 6 3s 18. సో డి టర్మ్ కావాలంటే ఈ డైరెక్షన్లో మల్టిప్లై చేయాలి. 3 2s 6, 6 4s 24. సో అన్నీ కూడా ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి అంటే 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి. ఇప్పుడు చెప్పండి అమ్మా, 3 టేబుల్లో ఏని క్యాన్సిల్ చేస్తే 2 వస్తుంది. సో బీని క్యాన్సిల్ చేస్తే 3 వస్తుంది. సిని క్యాన్సిల్ చేస్తే 6 వస్తుంది. డీని క్యాన్సిల్ చేస్తే 8 వస్తుంది. అన్నింటిని కూడా 3 టేబుల్లో క్యాన్సిల్ చేశాను. ఇప్పుడు మనకి ఇచ్చింది ఏంటంటే ఏడీల మధ్య వ్యత్యాసం 648. ఏడీల మధ్య, సో ఏడీల మధ్య వ్యత్యాసం ఎంతమ్మా 6 parts. 6 parts ఈజ్ 648. అంటే ఈచ్ పార్ట్ ఈజ్ 108. సో మొత్తం ఎన్ని పార్ట్స్ అమ్మా 14 17 19. సో అంతే కదా 19 కదా, 14 17 19 టోటల్ అడిగాడు 19 parts. సో 19 × 108 అండి, 19 × 108. సో ఒకసారి చూస్తే ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 8 ఉందండి. 9 8 72. అంటే మన ఆన్సర్ 2తో ఎండ్ అవ్వాలి. సో మన ఆన్సర్ 2తో ఎండ్ అవ్వాలి. 2తో ఎండ్ ఆప్షన్ ఒకటే ఉంది. ఆప్షన్ ఏ విల్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద టోటల్ శాలరీ ఆఫ్ PQR ఈజ్ 27,500. దే స్పెండ్ 90%, 70%, X% ఆఫ్ ద శాలరీస్ రెస్పెక్టివ్లీ. ద సేవింగ్స్ రేషియో ఈజ్ 6:9:7. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ X ఇఫ్ ద శాలరీ ఆఫ్ R ఈజ్ 18/2/11% ఆఫ్ ద టోటల్ శాలరీ ఆఫ్ PQR. సో ముగ్గురు జీతము 27,500 అంట. ఆర్ యొక్క జీతం మొత్తం జీతంలో 18/2/11%. మీకు ఫ్రాక్షన్ టేబుల్ చెప్పా. 18/2/11 అంటే హౌ మచ్ ఫ్రాక్షన్ అంటే 2/11. మీకు భిన్నపట్టికి చెప్పాను. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఆర్ జీతము ముగ్గురు జీతములో PQR ముగ్గురు జీతంలో 2/11. అంటే ముగ్గురు జీతము 11 parts ఉంటే ఆ 11 partsలో 2 parts ఆర్ జీతం. అసలు 11 parts అంటే ఎంత చెప్పండి, 27,500 కదా. అంటే ఈచ్ పార్ట్ ఈజ్ వాట్ 11 2s 11 5s. ఈచ్ పార్ట్ ఈజ్ 2,500. అప్పుడు 2 parts ఎంత అవుతుందంటే 5,000 అవుతుంది. అంటే ఆర్ యొక్క మొత్తం జీతం 5,000. ఇప్పుడు మిగతాది ఎంత ఉంటుందండి మిగతాదంటే, సో ఆ 5,000 తీసేస్తే 22,500 ఉంటుంది. అంటే P + Q కలిపితే 22,500 ఉంటుంది. P + Q కలిపితే. ఇప్పుడు చూడండి PQని కంపేర్ చేయండి అమ్మా. P అనేవాళ్ళు 90% ఖర్చు పెట్టారంటే ఎంత పర్సెంట్ సేవ్ చేస్తారండి, 10% సేవ్ చేస్తారు. అంటే 10% ఆఫ్ P శాలరీ బై Q 70% ఖర్చు పెట్టారంటే 30% సేవ్ చేసి ఉంటున్నారు కదా. 30% ఆఫ్ Q ఈజ్ ఈక్వల్ టు వాళ్ళ సేవింగ్స్ రేషియో ఎలా ఉన్నాయి. Pది Q వరకు చూడండి, PQ వరకు చూడండి 6/9. 6/9 మనం 2/3 రాయొచ్చా. 6/9 నేను 2/3 రాయొచ్చా. 6/9 2/3 రాయొచ్చు కదా. ఎస్, ఇక్కడ రాసుకున్న తర్వాత క్యాన్సిల్ చేయాలి. 0కి 0 క్యాన్సిల్ చేస్తే 3కి 3 క్యాన్సిల్ చేస్తే అంటే P/Q ఈజ్ ఈక్వల్ టు 2/1. అంటే P శాలరీ 2 parts, Q శాలరీ 1 part. ఇద్దరిది కలిపితే 3 భాగాలు అంటే 22,500. అంటే ఈచ్ పార్టీ 7,500. అంటే P శాలరీ ఈజ్ 15,000, Q శాలరీ 7,500. ఇప్పుడు చూడండి P టోటల్ శాలరీ 15,000, 90% ఖర్చు పెట్టుకుంది. అంటే 10% సేవ్ చేసుకుంది. 10% అంటే 15,000లో 10% అంటే 1,500. అంటే సో P సేవ్ చేసింది ఎంత అంటే 1,500. P సేవ్ చేసింది 1,500. అంటే 6 parts అంటే 1,500. ఈచ్ పార్ట్ ఈజ్ 250. మనకు కావాల్సింది ఆర్ అంటే 7 parts. 7 × 250 అంటే 1,750. అంటే ఆర్ సేవ్ చేసింది 1,750. అసలు ఆర్ యొక్క సో జీతం ఎంత 5,000. 5,000లో 1,750 సేవ్ చేసింది అంటే ఇంకెంత ఖర్చు పెట్టి ఉంటుంది, X% ఖర్చు పెట్టింది. అంటే X అంటే ఎంత, సో ఇక్కడ 3,250. ఆ 3,250 అనేది ఈ 5,000లో ఎంత, 5,000లో 3,250 రూపీస్ ఆర్ ఖర్చు పెట్టుకుంది. మిగతా 1,750 సేవ్ చేసుకుంది. 3,250 అనేది హౌ మచ్ పర్సెంటేజ్. 5 టేబుల్లో 6 times పోతుంది. 60% అయితే కాదు, 60% అంటే 3,000. సో నెక్స్ట్ 60% 3,000 అప్పుడు 5% 250 కదా. అంటే ఎగ్జాక్ట్గా 65%. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ సి. When 5 children from class A join class B, the number of children in both the classes is same. If 25 children from B join A, the number of children in A becomes double the number of children in B. The ratio of the number of children in A to that of B is what? చూడమ్మా, తరగతి A నుండి Bకి 5 మంది పిల్లలను పంపిస్తే A నుండి 5 మందిని పంపిస్తున్నాం. చూడమ్మా, A నుంచి 5 మందిని పంపిస్తున్నాం అంటే Bలో యాడ్ అవుతారు వాళ్ళు. అలా A నుంచి Bకి పంపిస్తే అప్పుడు 5 మందిని పంపిస్తే అప్పుడు ఆ 2 తరగతుల్లో ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్య సేమ్ అంట. అలా కాకుండా B నుండి 25 మందిని పిల్లల్ని తీసి B నుంచి 25 మంది పిల్లల్ని తీసి Aకి పంపిస్తే, Aలో జాయిన్ చేస్తే అంటే A + 25.
బి నుంచి 25 మంది విద్యార్థులను తీసి ఏలో జాయిన్ చేస్తే ఏమవుతుంది అన్నాడు, దెన్ ద నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ఏ బికమ్స్ డబల్ ద నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ బి, డబల్ ద నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ బి. ఇప్పుడు చూడమ్మా, ఈ ఈక్వేషన్ నుంచి మనం ఏమని రాయొచ్చు చెప్పండి, బి ఈజ్ ఈక్వల్ టు ఆ 5 యువతలకు వస్తే -10 అవుతుంది కదా, ఆ 5 యువతలకు వస్తే -10 అవుతుంది కదా, అంటే బి ప్లేస్లో ఏ -10 సబ్స్టిట్యూట్ చేయొచ్చు. చూడమ్మ ఒకసారి మీరు చూస్తే ఏ ప్లస్ 25, ఇక్కడ బి ప్లేస్లో ఏ -10 సబ్స్టిట్యూట్ చేస్తే ఏ -10, అది ఇక్కడ -25 ఉంది అంటే ఏ -35 అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 × A 2A, ఇక్కడ ఏ అంటే 2Aకి ఏకి డిఫరెన్స్ ఎంత ఏ. ఇక్కడ చూడండి 2 × 35 70 అంటే -70, -70 యువతలకు వస్తే ఏమవుతుందండి +70, అంటే 70 + 25 95 అవుతుంది, అంటే ఏ 95 అవుతుంది. సో ఏ 95 అయితే ఏని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయనమ్మా, 95 - 10 అంటే 85, అంటే ఏ ఈజ్ 95, ఏ ఈజ్ 95, దెన్ బి ఈజ్ వాట్ 85, బి ఈజ్ వాట్ 85. సో 5 టేబుల్లో 5 19 టైమ్స్, సో 5 17 టైమ్స్, సో 19:17. ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్. 3 బాటిల్స్ ఆఫ్ ఈక్వల్ కెపాసిటీ, ఈక్వల్ కెపాసిటీ అనేది అండర్లైన్ చేయడమా, దిస్ ఇస్ ద కీవర్డ్. మనకు 3 సమాన సామర్థ్యాలు గల సీసాలు వరుసగా 5:7, 7:9, 2:1 నిష్పత్తిలో పాలు మరియు నీటి మిశ్రమాన్ని కలిగి ఉంటాయి. ఈ 3 సీసాలను ఒక పెద్ద సీసాలో ఖాళీ చేయబడితే కొత్త మిశ్రమంలోని పాల నిష్పత్తి ఎంత, పాల శాతం ఎంత? చూడమ్మా 5:7 సామర్థ్యం సేమ్ అంటున్నాడు కాబట్టి ముందు వాటిని మనం ఈక్వల్ చేయాలి. 7:9, 2:1, అంటే ఇక్కడ 12 పార్ట్స్ ఉంటుంది మొత్తం, ఇక్కడ 16 పార్ట్స్ ఉంటుంది, ఇక్కడ 3 పార్ట్స్ ఉంటుంది. అంటే దాని మీనింగ్ ఏంటంటే 12 parts of the first vessel will be equivalent to 16 parts of the second vessel will be equivalent to 3 parts of the third vessel. So 12, 16, 3 LCM ఎంతమ్మా, 12, 16, 3 LCM ఎంత 48. సో 12 4 టైమ్స్ అండి, సో 16 3 టైమ్స్, 3 16 టైమ్స్, సో 3 16 టైమ్స్. ఆల్ ఆఫ్ ఇట్ క్లియర్ అండి. సో ఒకసారి మీరు చూడండి, జాగ్రత్తగా చూస్తే ముందు పాలు కావాలి మనకు. మొత్తం అంటే ఏమవుతుంది చెప్పండి, 48 48 48, మూడింటిని కలిపితే 144, అంటే టోటల్ 144, టోటల్ 144. ఈ టోటల్లో పాలు కావాలి. పాలు అంటే మొదటిది 5 × 4 అంటే 20, 5 × 4 అంటే 20, 7 × 3 అంటే 21, 21 + 20 41, 2 × 16 అంటే, సో 2 × 16 అంటే 32, 32 ప్లస్ సో 20 21 41, 41 + 32 73, 73. సో 73 అనేది 144లో ఎంత పర్సెంటేజ్, 50% అంటే ఎంత వస్తుంది, 140లో 144లో 50% అంటే 72 వస్తుంది. మనకు 73 కావాలి, అంటే ఆల్మోస్ట్ మన ఆన్సర్ 50%, ఆల్మోస్ట్ మన ఆన్సర్ అంతా 50%. సో 50.7, ఆప్షన్ డి విల్ బి ద రైట్ ఆన్సర్. Anurag and Amardeep have 72,000 between them. Anurag spends 16% of his money, and while Amardeep spends 28% of his money, they are left with a sum of the constituents 79% of the whole sum. Find the amount he is left with Anurag now. అనురాగ్ మరియు అమర్దీపుల యొక్క మధ్య 72,000 ఉన్నాయి, అంటే ఇద్దరి దగ్గర కలిపి 72,000 ఉన్నాయి. అనురాగ్ తన డబ్బులో 16% ఖర్చు చేస్తున్నాడు, 16% ఖర్చు చేస్తున్నాడు. అదేవిధంగా అమర్దీప్ తన డబ్బులో 28% ఖర్చు చేస్తున్నాడు. అలా ఖర్చు చేయగా ఇద్దరి దగ్గర కలిపి మొత్తం మీద 79% మిగిలింది. అంటే సేవింగ్స్ మనకు తెలిసిపోతున్నాయి. చూడమ్మా, అంటే అనురాగు 16% ఖర్చు పెట్టుకున్నాడు అంటే 84% సేవ్ చేసినట్టే కదా, 84% సేవ్ చేసినట్టే కదా అనురాగు. అమర్దీపు 28% ఖర్చు పెట్టుకున్నాడంటే స్పెండ్ చేశాడు అంటే, సో 72% సేవ్ చేసినట్టే కదా. అంటే ఇదేమో అనురాగ్ సేవ్ చేసింది, ఇదేమో అమర్దీప్ సేవ్ చేసింది. ఇద్దరి మధ్య కలిపి మొత్తం సేవ్ చేసింది ఎంత 79% కదా. అంటే మనం మిశ్రమాలను అప్లై చేయొచ్చు కదా, మిక్చర్స్ అప్లై చేయొచ్చు కదా. 72కు 79కి డిఫరెన్స్ ఎంత 7, 84కి 79కి డిఫరెన్స్ ఎంత 5, 7:5, అంటే టోటల్ 12 పార్ట్స్. టోటల్ 12 పార్ట్స్ అమ్మా. 12 పార్ట్స్ అంటే 72,000, అంటే ఈచ్ పార్ట్ ఈజ్ వాట్ 6,000, ఈచ్ పార్ట్ ఈజ్ 6,000. దెన్ మనకు కావాల్సింది ఏంటి, అనురాగు మిగిలిన డబ్బు అంటున్నాడు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అతని దగ్గర ఎంత ఉన్నాయో చూద్దాం. సో 7 × 6,000 అంటే 42,000. 42,000 అనేది ఏంటి, అనురాగ్ దగ్గర ఉన్నటువంటి మొత్తం. ఆ 42,000లో అనురాగే కదా, ఆ 42,000లో మనకు కావాల్సింది ఏంటి, మిగిలింది కావాలి. అంటే ఎంత ఖర్చు పెట్టుకున్నాడు అనురాగు, 16% ఖర్చు పెట్టుకున్నాడు.
అంటే 16% ఖర్చు పెట్టుకున్నారంటే మిగిలిందే కదా కావాల్సింది. 16% ఖర్చు పెట్టుకున్నారంటే మనకి మిగిలింది ఎంత కావాలి? 84% కావాలి. సో పర్సంటేజ్కి 2 సున్నాలు తీసేస్తే 0తో ఎండ్ అవ్వాలి. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 2 ఉంది. అంటే 80తో మన ఆన్సర్ ఎండ్ అవ్వాలి. సో 80తో ఎండే ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయండి? 80తో మన ఆన్సర్స్ ఒకటే ఆప్షన్ ఉంది. పర్సంటేజ్ అంటే 2 సున్నాలు తీసేయండి. అంటే 420 × 84. 84 చూడమ్మా, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 20 ఉంది. 420 + 80. మన ఆన్సర్ 80తో ఎండ్ అవ్వాలి. సో 80తో ఎండ్ ఆప్షన్ ఒకటే ఉంది. అంటే అనురాగ్ 16% ఖర్చు పెట్టుకోగా అనురాగ్ దగ్గర మిగిలిన డబ్బు 35,280. సో ఆప్షన్ ఏ విల్ బి ద రైట్ ఆన్సర్. ABs enter into a partnership by investing their capitals in the ratio 2/5 = 3/4 = 5/8. After 4 months, A increased his capital by 50%, B decreased his capital by 20%. What is the share of B in the total profit of 2,82,100 at the end of the year? సో వాళ్ళ పెట్టుబడుల నిష్పత్తులు భిన్నాల రూపంలో ఇచ్చాడు. ముందు వాటిని మనం నార్మల్గా మార్చేద్దాం. 5కి 4కి 8కి ఎల్సిఎం ఎంత? సో 5 4 చేయక్కర్లేదు. 5 8 40. ప్రతిదాన్ని 40తో గుణించండి. ప్రతిదాన్ని 40తో మల్టిప్లై చేయండి. ప్రతి భిన్నాన్ని 40తో గుణించండి. సో 5 8 8 2 16. అంటే ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ 16. సో బిగిన్ చూస్తే 40 అన్నాను కదా, 4కి 4 క్యాన్సిల్ అవుతే 3 10 times 30. ఇంకా సి విషయానికి వచ్చేసరికి 8 5 5 5 25. ఇవి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్లు. సో ఒకసారి మీరు చూస్తే ఇక్కడ ఏ గిన్ చూస్తే మొదటి 4 నెలలు మాత్రం 16 భాగాలే పెట్టాడు. కానీ మిగతా 8 నెలలకు మాత్రం 50% పెంచాడు. 50% పెంచాడు. అంటే 16 భాగాల మీద 50% అంటే 8 భాగాలు, అంటే 24 పార్ట్స్ పెట్టాడు. ఇది ఏ పెట్టినటువంటి టోటల్. ఇంకా బి విషయానికి వస్తే సో బి అతను మూలదాన్ని 20% తగ్గించుకున్నాడు. అంటే మొదటి 4 నెలలు మాత్రం 30. మొదటి 4 నెలలు మాత్రం 30 ప్లస్ మిగతా 8 నెలలు ఏంటంటే 20% తగ్గించుకున్నాడు. అంటే 30లో ఒక 6, 20% అంటే 6 తీసేస్తే 24. ఇది బి పెట్టినటువంటి మొత్తం. ఇంకా సి విషయానికి వస్తే సి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే, 12 months పాటు ఒకటే, 12 × 25. ఎటువంటి చేంజ్ లేదు మనం దాంట్లో. సో కామన్గా ఏమైనా టర్మ్స్ ఉంటే క్యాన్సిల్ చేయండి అమ్మా. కామన్గా 12 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా? 12 టేబుల్లో 12 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది చూడండి. 12 టేబుల్లో క్యాన్సిల్ అవుద్దా? 12 టేబుల్లో ఇక్కడ పోతుంది, ఇక్కడ పోతుంది, ఇక్కడ పోతుంది, ఇక్కడ పోతుంది. ఇక్కడ 12 టేబుల్లో పోతుందా? పోదు. ఎస్. కానీ 4 టేబుల్లో పోతుంది చూడండి. 4 3s are. సో 4 8s are, 4 6s are, 4 6s are 4 టేబుల్లో పోతుంది. ఇంకేదైనా టేబుల్లో పోతుందా? ఇంకే టేబుల్లో కూడా పోదు. మల్టిప్లై చేయండి. ఇక్కడ 16 ఉంది, ఇక్కడ 8 6s are 48. సో 48 ఒక 16 అంటే 48 16 అంటే ఎంతమా? 64. ఇక్కడ 30 ఉంటుంది, ఇక్కడ 48 ఉంటుంది. సో 30 ఒక 48 అంటే 78. ఇక్కడ 75. సో చూడండి అమ్మా, మొత్తం గిని చూస్తే మీరు మొత్తం ఎన్ని పార్ట్స్ ఉందండి? 75 78 అంటే 153 157. సో 157 ఒక 60 అంటే 207. 60 70 70 అండి. 140 200. 4 8 12 12 5 17 217 అంటే టోటల్ 217 అండి. సో టోటల్ 217 అంటే హౌ మచ్ అమ్మ? మొత్తం 282 100. సో మనకు కావాల్సింది ఎవరిదండి? బి వాటా కావాలి. బి వాటా అంటే ఎన్ని పార్ట్స్ అమ్మా? 78 పార్ట్స్. సో 217 ఎన్ని టైమ్స్ అమ్మ? 1s are 217. సో 217 తీసేస్తే ఎంత ఉంటుందండి ఇక్కడ? సో ఒక 37 ఉంటుంది, 32 ఉంటుంది. 217 తీసేయండి అమ్మా దీంట్లో నుంచి. 217 తీసేస్తే 33 ఒక 32 65 ఉంటుంది. అంటే 651. 651 అంటే ఎన్ని టైమ్స్ పోతుందో? 3 టైమ్స్ పోతుంది. అంటే 1300 టైమ్స్ పోతుంది. సో 1300 × 78 అండి. ఇక్కడ 2 సున్నాలు వచ్చేస్తాయి. 3 ఉంది, 8 ఉంది. 3 8s are 24. అంటే మన ఆన్సర్ 400తో ఎండ్ అవ్వాలి. సో 400తో ఎండ్ అవ్వాలి. 400తో ఎండ్ అవ్వాలి. సో 1,01,400. ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్. Ramesh started a business investing a sum of 40,000. 6 months later, Kevin joined by investing 20,000. If they make a profit of 10,000 at the end of the year, how much is the share of the Kevin? రమేష్ 40,000 పెట్టుబడి పెట్టి ప్రారంభించాడు. 6 నెలల తర్వాత కెవిన్ 20,000తో జాయిన్ అయ్యాడు. సో ఒకవేళ ఏడాది చివరిలో వాళ్ళకి 10,000 లాభం వస్తాయి. చూడమ్మా, రమేష్ 4 భాగాలతో సంవత్సరం పాటు ఉన్నాడు బిజినెస్లో, సంవత్సరం పాటు. కానీ కెవిన్ 6 నెలల తర్వాత జాయిన్ అయ్యాడు 2 భాగాలతో, అంటే 6 నెలలే బిజినెస్లో ఉన్నాడు. 2 6s are 12 12 గెట్ క్యాన్సిల్ అంటే 4:1. సో మొత్తం 5 పార్ట్స్ అండి. 5 పార్ట్స్ అంటే 10,000.
total profit is 10,000. 5 parts 10,000 అవుతాయి. Kevin 1 part. 1 part అంటే 2,000. So your answer is what? Option A. Option A will be the right answer. This is all about today's mathematics గ్రాండ్ టెస్ట్ పార్ట్ 1 ఎక్స్ప్లెనేషన్. ఈ పార్ట్ 1లో మనం 1 to 27 క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరిగింది. రిమైనింగ్ 27 క్వశ్చన్స్ని మనం పార్ట్ 2 వీడియోలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.